గౌతమి స్క్రీన్ షేర్ చేయు. చేస్తున్నావు కదా? ఓకే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది యూస్ కేస్ ప్రాక్టికల్గా చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఒక ఫస్ట్ ఏం చేస్తామంటే నువ్వు ఒక ఎంటీ ఫైల్ నుంచి గెట్ డేటాలోకి వెళ్ళి పవర్ క్వెరీ లోడ్ చేయి. నేను చెప్పిన ట్యాబ్స్ లోడ్ చేయి. ఒక బ్లాంక్ ఫైల్, ఓపెన్ వన్ బ్లాంక్ ఎక్సెల్ ఫైల్, go to get data from Excel workbook. మీరు కంపెనీస్లో జాయిన్ అయిన తర్వాత మీకు క్లయింట్స్ ఫైల్స్ ఇచ్చేస్తారు. అది మీరు అపెండ్ చేయాలా మర్జ్ చేయాలా అనేది మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి, చూసి డేటాను చూసి. వాళ్ళు ఏం అడుగుతున్నారు మీటింగ్లో, మీకు మీటింగ్లో రిక్వైర్మెంట్ ఏంటి, ఆ మీటింగ్లో వాళ్ళు అడుగుతున్న డేటా ఏంటి, ఆ డేటా ఒక ఫైల్లోనే ఉందా వేరే వేరే ఫైల్స్లో ఉన్నాయా, ఉంటే నేను దాన్ని మర్జ్ చేయాలా అపెండ్ చేయాలా, చేశాక ఏం చేయాలి అనాలిసిస్, అవన్నీ మీరు ఆలోచించాలి. అది ఎప్పుడు మీరు ఆలోచించగలరు? డేటా చూశాక ఆ రిక్వైర్మెంట్ మీరు క్లయింట్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలని మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ సేల్స్ ఒక 4 షీట్లు ఇచ్చాడు అనుకో, ఏప్రిల్ జూన్ జూలై అని చెప్పి 4 షీట్స్ ఇచ్చాడు అనుకో, ఏప్రిల్ మే జూన్ జూలై అని ఒక 4 షీట్స్ ఇచ్చాడు అనుకో, ఈ 4 షీట్స్ ఈ 4 మంత్స్ కలిపేసి డేటా మొత్తం ఎంత సేల్ అయింది నాకు అనాలిసిస్ కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ అపెండ్ చేస్తారా మర్జ్ చేస్తారా? కాన్సెప్ట్ మెర్జ్ ఎందుకు చేస్తారా? 4 మంత్స్ డేటా ఇచ్చాడు వేరే వేరే ఫైల్స్ లో. ఓకే, అక్కడ మీరు అపెండ్ చేస్తారా మధ్య కలిపేసి నాకు డేటా కావాలి ఒక దాంట్లో వచ్చేసి అనాలిసిస్ కావాలి అంటే అపెండ్ చేస్తారా మధ్య చేస్తారా? సేమ్ డీటెయిల్స్ లో ఉన్నది అయితే అపెండ్ చేస్తారు సార్. అపెండ్. సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, ఏప్రిల్ ఏ డేటా ఉందో అవే కాలమ్స్ ఉంటాయి, కాకపోతే డేటా మారుతుంది లోపల. మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ మేలో కస్టమర్ డీటెయిల్స్ ఏంటంటే దుర్గా, నెక్స్ట్ దుర్గా ఏ షాప్ చేసింది, ఎంత షాప్ చేసింది, ఆ డేటా ఉంది. జూన్లో ఏంటి అంటే దీపిక వచ్చింది, దీపిక ఏం షాప్, దీపిక డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ అపెండ్ చేస్తారు, వీళ్ళిద్దరు కలిపి నాకు అనాలిసిస్ కావాలి అంటే ఇక్కడ మెర్జ్ చేస్తారా అపెండ్ చేస్తారా? అపెండ్ చేస్తాం. మెర్జ్ ఎందుకు వచ్చింది మరి? సరే ఏది ఓపెన్ చేయాలి? ఒక ఫైల్ లోడ్ చేయి, జూన్ చెప్తాను నేను. జూన్ లోడ్ చేయి. ఆగు క్యాన్సిల్ క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఒకసారి ఆగు, క్లిక్ ఆన్ క్యాన్సిల్ చేయి ఫస్ట్. సో పవర్ క్వైరీ ఎడిట్ చేశాక అక్కడ చూసారా మీకు కంబైన్ ఆప్షన్లో మర్జ్ క్వైరీస్ అపెండ్ క్వైరీస్ అని ఉంది చూసారా? ఈరోజు నేర్చుకునేది అదే. మర్జ్ క్వైరీస్ ఏంటి, అపెండ్ క్వైరీస్ ఏంటి, కంబైన్ ఫైల్స్లో మీరు నేర్చుకునేది అది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తావంటే నువ్వు ఒక ఫైల్ని లోడ్ చేయి, లేదా న్యూ సోర్స్లోకి వెళ్ళి ఒకసారి గో టు ద న్యూ సోర్స్ ఫోల్డరా? ఓకే, అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టాలరా, చెప్పడం మర్చిపోయాను నేను ఇది. మొత్తం అన్ని ఒక ఫోల్డర్లో పెట్టి చెప్తాను. నేను ఇచ్చిన ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టు.
జూన్, జూలై, ఏప్రిల్ ఫస్ట్ మొత్తం అన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి. డౌన్లోడ్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి. రైట్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి. జస్ట్ రైట్ క్లిక్ చేస్తే ఫోల్డర్ క్రియేట్ చేయి డౌన్లోడ్స్లో. ఫోల్డర్కి ఒక నేమ్ ఇచ్చేయి. అవన్నీ కట్ చేయి, కంట్రోల్ చేస్తూ కట్ చేయి. ఏప్రిల్ కంట్రోల్ నొక్కుతూ ప్రెస్ చేయరా దాన్ని. ఏప్రిల్, మే, జూన్ అలాగా. ఇంకేమున్నాయి? మే ఉందా? మే కూడా ఉంటుంది చూడు. మే నువ్వు డౌన్లోడ్ చేయలేదు అనుకుంటా. మే కూడా ఇచ్చాను నేను. మే ఫైల్ లేదా? సరేలే, పేస్ట్ చేసేవి. మే ఇవ్వలేదు. ఇప్పుడు మే మే ఇవ్వలేదా? ఇవ్వలేదు. మే ఇవ్వలేదా? మే ఎందుకు ఇవ్వలేదురా? మే ఇచ్చానురా. ఇవ్వలేదు. మీరు ఇచ్చినవన్నీ రాసుకు డౌన్లోడ్ చేసుకో. మే ఇవ్వలేదా? అదే ఫైల్ మరి. మే ఇచ్చావు ఆల్రెడీ. ఇప్పుడు వెళ్ళి పవర్ క్వైరీకి వెళ్ళి. ఇప్పుడు క్లయింట్ రేపు పొద్దున్న మీకు మెయిల్లో ఇలాగ 4 షీట్లు ఇచ్చాడు అనుకోరా, నాకు కంబైన్డ్ సేల్స్ చేసేసి అనాలిసిస్ కావాలి అన్నప్పుడు మీరు అపెండ్ చేస్తారా, మెర్జ్ చేస్తారా పవర్ క్వైరీలో? మాన్యువల్గా ఇప్పుడు పవర్ క్వైరీ రాదనుకో, పవర్ క్వైరీ రాను ఎడిట్ చేసుకుంటాడు తెలుసా. ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేసి మాన్యువల్గా కాపీ పేస్ట్ చేసుకుని కూర్చుంటాడు డేటా మొత్తం. ఓకే, సో అవన్నీ చేయకుండా ఉండడానికి పవర్ క్వైరీ. ఓపెన్ చేశాను. క్లిక్ ఆన్ ఓపెన్. న్యూ సోర్స్ ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్ చేయగానే ప్రాసెసింగ్ అని వస్తుంది. ఓకే, ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్. కనెక్టింగ్. కొన్నిసార్లు ప్రాసెసింగ్ వస్తుంది, కొన్నిసార్లు కనెక్టింగ్ వస్తుంది. లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్ తాలూకా కంటెంట్ ఏంటి, ఓకే, ఆ ఫైల్ ఏ టైప్, డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అయితే ఎక్స్ఎల్ఎక్స్ ఫైల్, సిఎస్వి ఫైల్ అయితే డాట్ సిఎస్వి ఫైల్, ఆ ఫైల్ నేమ్, ఆ ఫైల్ ఎప్పుడు డౌన్లోడ్ చేశారు, ఎప్పుడు క్రియేట్ అయింది, మొత్తం ఆ డేటా అది ఏ ఫోల్డర్లో ఉంది, ఆ ఫోల్డర్ పాత్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? కింద కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది, ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది చూసారా. కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది. కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఏంటంటే ఇవన్నీ ఒక ఫైల్లో కంబైన్ అయిపోయి, ఓకే, ఒక్క క్వైరీ కింద కంబైన్ అయిపోయి, ఓకే, ఒక్కొక్క షీట్లో ఎన్ని ట్యాబ్స్ అయినా ఉండొచ్చు మేబీ. ఓకే, కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇది పవర్ క్వైరీలోకి కంబైన్ అయ్యి లోడ్ అవుతుంది. ఓకే, ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే డైరెక్ట్ గా లోడ్ అయిపోతుంది, డిఫరెంట్ కింద లోడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేశాను అనుకో. క్లిక్ ఆన్ కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో మీ ఫైల్స్ అన్ని కంబైన్ అయిపోయారా? సో మీ ఫైల్స్ అన్ని కంబైన్ అయిపోయాయి కాబట్టి మీకు బాక్స్ నావిగేటర్ డైలాగ్ బాక్స్ ఏదైతే వస్తుందో పైన కంబైన్ ఫైల్స్ అని హెడ్డింగ్ ఉంది చూసారా. సో ఎస్, కంబైన్ ఫైల్స్. ఓకే, అక్కడ శాంపుల్ ఫైల్ ఫస్ట్ ఫైల్ అని ఉంది చూసారా. దాని డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఎజెండా, యాన్యువల్ సేల్స్, అపెండ్ ఫైల్స్, ఏప్రిల్, జూన్, జూలై, మార్చ్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో శాంపుల్ ఫైల్ ఫస్ట్ ఫైల్ అనేది చూపిస్తూ ఉంది. ఓకే, అది బయటకు వచ్చాయి, జస్ట్ వదిలేసాయి.
ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే ఆప్షన్స్ లో పారామీటర్స్ అని చెప్పి చూపిస్తుంది చూసారా, పారామీటర్ 1 ఆఫ్ 2 అని చెప్పేసి. ఓకే, సో షీట్ 1 మీద క్లిక్ చేయి. షీట్ 1 అంటే ఆ పారామీటర్ మీద క్లిక్ చేయి ఒకసారి. పారామీటర్, ఓకే, పారామీటర్ మీద క్లిక్ చేస్తే ఫోల్డర్ ఏం లేదు కాబట్టి అందులో ఉన్న 2 షీట్స్ ఏవైతే ఉన్నాయో షీట్ 1 షీట్ 2 చూపిస్తుంది. షీట్ 2 లోకి వెళ్ళు. షీట్ 1 షీట్ 2 ఏంటి సార్? నేను ఫస్ట్ ఫైల్ తోలక బై డిఫాల్ట్ చూపిస్తుందిలే. ఇప్పుడు శాంపుల్ ఫైల్లో ఫస్ట్ ఫైల్ కాకుండా ఇంకొక ఫైల్కి మార్చు. యాన్యువల్ సేల్స్ లో యూ హ్యావ్ ఇన్ దట్ షీట్ యూ హ్యావ్ 3 టాబ్స్: ఏప్రిల్, జూన్ కి వెళ్ళు, జూలై. ఇప్పుడు దీని మీద క్లిక్ ఆన్ ఓకే చెయ్యి. ఓకే, మే ఒకటే సెలెక్ట్ చేసావు నువ్వు. మే ఒకటే సెలెక్ట్ చేసి పెట్టేశావు. మొత్తం అన్ని select చేయాలి. మే ఒకటే ఫైల్ ఎర్రర్ ఉందా? డూ వన్ థింగ్, క్లోజ్ దిస్, మళ్ళా ఫోల్డర్ లోడ్ చేసి, ఓకే, మళ్ళా ఫోల్డర్ లోడ్ చేసి మొత్తం 3 ట్యాబ్స్ లోడ్ చేయి. ఫైల్లో క్వైరీ ఎర్రర్స్ ఎందుకు ఉన్నాయి? ఫైల్ ఏమైనా మార్చానా టేబుల్స్? మళ్ళీ ఫోల్డర్ లోడ్ చేయి. షీట్లో మార్పులు చేయలేదు నేను. Wait. Annual sales select. Annual sales. Okay, one second. Annual sales select చేసావా? ఓకే, ఒకసారి ఏప్రిల్, జూన్, జూలై, మే మొత్తం 3 సెలెక్ట్ అవుతుందో చెక్ చేయి. లేదు, కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను, అవ్వట్లేదు. Why is it not happening? చెక్ బాక్స్ రావాలి కదా. పవర్ క్వైరీ ఎక్సెల్లో మారుతుందా? పవర్ బిఐలో అయితే చెక్ బాక్స్ వస్తుంది. ఇది క్లోజ్ చేసి చెప్తా. ఇది జస్ట్ ఇది ఒక్కటే క్లోజ్ చేసి చెప్తా. ఇది ఒక్కటే క్లోజ్ చేయి. ఈ డైలాగ్ బాక్స్ ఈ డైలాగ్ బాక్స్ ఒకటి క్లోజ్ చేయి. ఏది కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా చేయ డైరెక్ట్గా. కంబైన్ చేయడం వల్ల చెక్ బాక్స్ రావట్లేదా నా ఫీలింగ్. వర్క్ అవుతుంది, ఎక్సెల్ ఎందుకు వర్క్ అవుతుంది?
ట్రాన్స్ఫార్మ్ డేటానా? ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయి. ఓకే, now click on append queries. Append queries as new. అపెండ్ క్వైరీస్ కి యాజ్ టు కి ఏంటి తేడా అంటే, అపెండ్ క్వైరీస్ అంటే ఎగ్జిస్టింగ్ షీట్ లోనే మొత్తం అన్ని యాడ్ అయిపోతాయి. యాజ్ న్యూ అంటే ఇట్ విల్ క్రియేట్ యాజ్ అ న్యూ షీట్, న్యూ ఫైల్. ఓకే, నాకు అపెండ్ ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ దెన్ వన్ టేబుల్. సో ఏ ఫైల్ తీసుకున్నాను నేను? కంబైన్ ఆఫ్ 2 ఎన్ని ఫైల్స్? ఓకే, click on 3 or more tables. Click on 3 or more tables. Let's see. ఓకే, నేను ఫోల్డర్లో పెట్టాను కాబట్టి ఫోల్డర్ వస్తుంది. 2 tables మీద క్లిక్ చేయి. 2 tables మీద క్లిక్ చేయి. Click on 2 tables. Okay, first table is combine of 2. Second table is click on combine. కరెక్ట్ కాదురా, ఏదో తప్పు చేశాను. కంబైన్ ఆఫ్ 2 కంబైన్ ఏంటి? కరెక్ట్ కాదు, ఇది ఏదో తప్పు లోడ్ అయింది. ఫైల్స్ ఫైల్స్ ఫోల్డర్లో పెట్టి లోడ్ చేయకూడదు అనుకుంటా. ఫోల్డర్లో పెట్టి లోడ్ చేస్తే ఒకసారి క్లిక్ ఆన్ ఓకే చేయి. కంబైన్ ఆఫ్ 2 కంబైన్ కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఏమవుతుంది, 2 ఫైల్స్ డూప్లికేట్ అయిపోతుంది. ఓకే, ఓ పని చేయరా, ఫోల్డర్లో పెట్టి ఫోల్డర్లో లోడ్ చేసాం కదా, ఫోల్డర్లో కాకుండా నార్మల్గా ఒక ఫైల్ని లోడ్ చేయి. నార్మల్గా నేను ఎలా లోడ్ చేస్తాం? పవర్ బిఐలో అయ్యింది, పవర్ ఎక్సెల్ నార్మల్గా అంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్ అనా? నార్మల్గా అయితే అవ్వదు, ఒక ఫైలే లోడ్ అవుద్ది. అప్పుడు ఎలా చేస్తాను నేను? ఒకసారి సింగిల్ ఫైల్ లోడ్ చేయి. పవర్ బిఐలో ఇది ఎక్సెల్ క్లోజ్ చేసేయాలా? అది క్లోజ్ చేసే. ఎక్సెల్కి పవర్ బిఐకి ఇది డిఫరెన్స్ ఏంటి? పవర్ బిఐలో చేసినప్పుడు అయ్యింది, పవర్ ఉంది అయితే. నేను పవర్ బిఐ క్లాస్ చెప్పినప్పుడు ఇది అయ్యింది. ఎక్సెల్ ఎందుకు అవ్వట్లేదు? ఎక్సెల్లో నేను చేయలేదు, బట్ చాలా కాన్ఫిడెంట్గా అయిపోద్ది అనుకున్నా. లెట్స్ సీ. సింగిల్ ఫైల్ అయితే అవుతుంది. సింగిల్ ఫైల్ లోడ్ చేయి. పవర్ బిఐలో అవుతుంది. అవును, పవర్ బిఐ క్లాస్లో నువ్వు ఉన్నావు కదా వసంత? పవర్ బిఐలో కదా, ఎక్సెల్లో కూడా అవుతుంది ప్రెసెంట్ సింగిల్ ఫైల్ అయితే. ఏది యాన్యువల్ సేల్స్ ఓపెన్ చేయనా? సింగిల్ ఫైల్ యాన్యువల్ ఫైల్స్ ఓపెన్ చేయి. యాన్యువల్ సేల్స్ ఓపెన్ చేయి. ఇంపోర్ట్. ఇంపోర్ట్. వసంత, నువ్వు నా పవర్ బిఐ క్లాసెస్లో ఉన్నావా డిసెంబర్లో? వసంత, ఉన్నా జగేష్, ఉన్నా. పవర్ బిఐ క్లాసెస్లో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి లోడ్ చేశాను కదా, గుర్తుందా? క్లిక్ ఆన్ ఇది ఓకేలే, ఇది ఓకే, ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ అది ఓకే. అవుతుంది ప్రెసెంట్. ఓకే, ఇది ఓకేలే, ప్రెసెంట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో ఒక ఫైల్లో 3 డేటా లోడ్ చేశాను. ఓకే, ఇది నేను చెప్పారు కదా ఆల్రెడీ మొన్న. అదే అంటున్నా, అపెండ్ కి మర్జ్ కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇప్పుడు. క్లిక్ ఆన్ ఓకే చేయి. క్లిక్ ఆన్ ఓకే చేయి.
ఓకేనా, అప్పుడు 3 ఫైల్స్ లోడ్ అయిపోయినాయి క్వైరీస్ లో. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ లో క్వైరీస్ ఆఫ్ 3 అని ఉంది. ఇప్పుడు అపెండ్ క్వైరీస్ లోకి వెళ్ళు. ఇప్పుడు అపెండ్ క్వైరీస్ న్యూ లో క్లిక్ చేయి. ఒరే ఎస్ 3 or more tables, 3 or more tables, ఎందుకంటే నాకు మొత్తం 3 డేటాలు ఉన్నాయి. మే 1, ఏప్రిల్ 1, జూన్ 1 కరెక్టే. జస్ట్ అవైలబుల్ టేబుల్స్ మీద ఏదో ఒక దాంట్ మీద జస్ట్ బాక్స్ పెట్టు. యాడా జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఆల్రెడీ కరెంట్ ఫైల్ యాడ్ చేసి ఉంది. ఏప్రిల్ కరెంట్ ఫైల్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంది. అవతల నుంచి అవతలకు పంపించేయి, ఇంటూ చేసేయి. ఏప్రిల్ జూన్ అవతలకు పంపించు. అవైలబుల్ టేబుల్స్ టు అపెండ్ అంటే ఏ టేబుల్స్ అపెండ్ చేద్దాం అనుకుంటున్నావు? ఏప్రిల్ జూన్ అపెండ్ చేద్దాం అనుకుంటున్నావు. ఏప్రిల్ మే జూన్. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేసాం అనుకో, ఈ 3 డేటా ఏమవుతుంది? అపెండ్ అవుతుంది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేయి. ఆ 3 టేబుల్స్ ని అపెండ్ చేద్దాం అనుకోండి, క్లిక్ ఆన్ ఓకే చేయి. ఇప్పుడు చూడు, కరెంట్ ఫైల్ మేకి జూన్ డేటా ఏప్రిల్ డేటా యాడ్ అయిపోయింది. చూడు, కావాలంటే మంత్స్ చెక్ చేసుకో, డేట్లు. ఇదిరా అపెండ్ అంటే. అపెండ్ తాలూకు మీనింగ్ ఇప్పుడు అర్థమైందా లావణ్య నీకు? అపెండ్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్ కి మిగతా ఫైల్స్ జస్ట్ కింద రోస్ ని యాడ్ చేస్తున్నావు. అర్థమైందా ఇది? యు ఆర్ అండర్స్టాండింగ్ ద పాయింట్, రైట్ లావణ్య? డిడ్ యూ అండర్స్టాండ్? ఇది అపెండ్ క్వైరీస్ రా. ఓకే, అర్థమైంది ఇది అపెండ్ క్వైరీస్. ఇప్పుడు మర్జ్ క్వైరీస్ కి ఏ ఫైల్స్ లోడ్ చేస్తామంటే, 1 second, I'll check what files to load. Append files practice June July agenda merge practice. merge ప్రాక్టీస్ ఫైల్ లోడ్ చేయరా. merge ప్రాక్టీస్ ఫైల్ లోడ్ చేయి. మళ్ళీ న్యూ సోర్స్ కదా? న్యూ సోర్స్ కి వెళ్ళి చేసేయి. merge ప్రాక్టీస్ ఫైల్ లోడ్ చేయి. షీట్ 1 లోకి వెళ్ళు. జస్ట్ ఐ వాంట్ టు సీ షీట్ 1 అన్ని లోడ్ చేసి చెప్తాను. షీట్ 1 ఒక్కొక్కటి డేటా చూద్దాం. షీట్ 1 లో ఏముంది? డేటా చూద్దాం. షీట్ 1 లో ఏముంది డేటా? నేమ్, ఏజ్, సాలరీ ఉంది. ఓకే, సెకండ్ షీట్ క్లిక్ చేయి. ఓకే, నేమ్, ఏజ్, సాలరీ ఉంది. జస్ట్ డేటా చూస్తున్నా. నేమ్, ఏజ్, సాలరీ ఉంది. తర్వాత నెక్స్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డిపార్ట్మెంట్స్. లాస్ట్ లేదు కాలం 5 నల్ అని ఉంది. ఓకే, వదిలేసాయి. తర్వాత షీట్ 3 లో ఉంది. అదే షీట్ 3. షీట్ 4. ఓకే, షీట్ 5 లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, జెండర్, డిపార్ట్మెంట్, సాలరీ. ఓకే, లోడ్ చేసే అన్ని.
ఒకసారి షీట్ 1 డేటా చూపించు నాకు. షీట్ 1 మీద క్లిక్ చేయరా. గుర్తుపెట్టుకోండి, నేమ్, ఏజ్, కాదు ఈ పాతది కూడా ఇందులో వస్తుంది, పర్వాలేదా? పాదున్ని పర్లేదు, ఏం కాదు. షీట్ 1 లో నేమ్, ఏజ్, జెండర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. షీట్ 2 లోకి వెళ్ళు. షీట్ 2 లో నేమ్, ఏజ్, శాలరీ ఉందిరా. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ట్రా కాలం ఏమొచ్చింది షీట్ 2 లో? షీట్ 1 కి షీట్ 2 కి డిఫరెన్స్ ఏంటి కాలమ్స్ లో? అందులో ఏముంది, ఇందులో ఏం లేదు, చెప్పండి. సాలరీ ఇందులో జెండర్ ఉంది, అందులో శాలరీ ఉంది. నాకు ఇప్పుడు నేమ్, ఏజ్, శాలరీ, జెండర్ కావాలరా. నాకు ఫస్ట్ షీట్ లో ఉన్న డేటా మాత్రమే కావాలి. ఫస్ట్ షీట్ లోకి వెళ్ళు. ఫస్ట్ షీట్ లో ఎన్ని నేమ్స్ ఉన్నాయి? ఫస్ట్ షీట్ లో 7 నేమ్స్ ఉన్నాయిరా. షీట్ 2 లో నాకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి? షీట్ 2 లో ఎన్ని నేమ్స్ ఉన్నాయి? షీట్ 2 లో 11 నేమ్స్ ఉన్నాయి. నాకు అన్ని వద్దు. నాకు షీట్ 1 లో ఉన్న దానికి శాలరీ లేదు కాబట్టి ఆ షీట్ 1 కి శాలరీ యాడ్ అయి రావాలంతే. యూజువల్గా ఎక్సెల్ లో నేను ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను? నార్మల్గా రిలేషన్ నార్మల్ కాన్సెప్ట్, ఫార్ములా రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏం యూజ్ చేస్తాను? లుకప్ యూజ్ చేస్తా. అదే లుకప్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పా కాన్సెప్ట్, గుర్తుందా? రిలేషన్షిప్స్. సో ఇక్కడ కూడా మీరు చేసేది రిలేషన్షిప్సే. సో మర్జ్ అనేది చేసేటప్పుడు మీ రిలేషన్షిప్ అనేది ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఇప్పుడు మర్జ్ క్వైరీస్ మీద క్లిక్ చేయరా. మర్జ్ క్వైరీస్ లో మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ మీద క్లిక్ చేయి. మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ కి డిఫరెన్స్ ఏంటి? మర్జ్ క్వైరీస్ మీద క్లిక్ చేసాం అనుకో, ఈ షీట్ 1 లోనే మొత్తం రిజల్టెంట్ అంతా మర్జ్ అయిపోయి వచ్చేస్తుంది. మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ అన్నాం అనుకో, ఈ షీట్ 1 షీట్ 2 ని అలానే ఉంచి ఎక్స్ట్రా షీట్ లోని నీకు రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ రెండు షీట్ ని టచ్ చేయకుండా, అంటే ఈ రెండు షీట్స్ లోనే రిజల్ట్ రాకుండా వేరేగా సపరేట్ గా నీకు రిజల్ట్ రావడానికి మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ షీట్ అంటాను. యాజ్ న్యూ అంటే న్యూ ఫైల్, న్యూ షీట్. ఓకే, అదే మర్జ్ క్వైరీస్ అన్నాం అనుకో, షీట్ 1 లోనే నీకు రిజల్ట్ అంతా జరిగిపోయి అక్కడే వచ్చేస్తుంది డేటా అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మర్జ్ క్లిక్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది, చూసారా? సెలెక్ట్ టేబుల్స్ అండ్ మ్యాచింగ్ కాలమ్స్ టు క్రియేట్ ఏ మర్జ్ టేబుల్ అని ఉంది. ఓకే, ఇక్కడ షీట్ 1 సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు కింద టేబుల్ నాకు రిలేషన్షిప్ కావాలంటే కింద ఏ ఫైల్ సెలెక్ట్ చేయాలి? షీట్ 2 సెలెక్ట్ చేయి. నాకు ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, షీట్ 1 షీట్ 2 లో నాకు ఏ కాలం మీద నేను చేయొచ్చు? Which will be my primary key and foreign key from the tables? Based on what column I can do VLOOKUP relationship? Based on name, right? So షీట్ 1 సెలెక్ట్ చేశాక నేమ్ అనే కాలం మీద క్లిక్ చేయాలి. నేమ్ అనే కాలం మీద క్లిక్ చేయరా, సెలెక్ట్ చేయరా. కింద షీట్ 2 లో ఏం క్లిక్ చేయాలి అప్పుడు? శాలరీయా? ప్రైమరీ కాలం నేమే కదా. సెకండ్ షీట్ లో కూడా నేమే కదా. ఏ రెండింటిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నావో ఆ రెండు క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే కింద నీకు ఒక డిస్ప్లే చూసావా? ద సెలెక్షన్ మ్యాచెస్ 7 of 7 rows ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ అని. అక్కడ జాయిన్ కైండ్ అని ఉంది, చూసావా? అక్కడ జాయిన్ కైండ్ లెఫ్ట్ అవుటర్ అని ఉంది. లెఫ్ట్ అవుటర్ అంటే లెఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫస్ట్ టేబుల్. ఓకే, సో ఫస్ట్ టేబుల్ లో ఉన్నవన్నీ వచ్చేసి దాని తాలూకా మ్యాచింగ్ సెకండ్ టేబుల్ లో ఉన్నవన్నీ తాలూకా రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా లెఫ్ట్ అవుటర్ కాకుండా రైట్ అవుటర్ పెట్టాను అనుకో, 7 out of 11 rows ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ అని వస్తుంది. చూడు, క్లిక్ చేయి కావాలంటే. లెఫ్ట్ అవుటర్ కాకుండా రైట్ అవుటర్ క్లిక్ చేయి. చెప్పానా లేదా? ఏం అర్థమైంది ఇది నేను చెప్పింది ఇప్పుడు మీకు? ఇది అర్థమైందా? అమృత అండ్ బ్యాచ్
ఒకసారి లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ చెప్పరా నాకు? ఓకే. చేతులు కడుక్కుంటున్నాను, ఆగండి రా, నేను వస్తాను. గివ్ మీ మినిట్. ఒక్క నిమిషం ఆగండి రా. ఇప్పుడు జాగ్రత్త వినండి, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. పే అటెన్షన్. ఓకే, పే అటెన్షన్ టువర్డ్స్ మీ. అన్ని పనులు ఆపేయండి, జాగ్రత్తగా వినండి క్లాస్ ఇప్పుడు. ఓకేనా? ఏం అర్థం కాకపోతే అడగండి ఇప్పుడే, మళ్ళీ చెప్పడం అంటే కష్టం. ఓకే, ఫైల్ అండ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తా. ఏ ఫైల్ అది? మర్జ్ ప్రాక్టీస్ కదా? ఓకే, 1 సెకండ్, ఓపెనింగ్ దట్ ఫైల్. ఓకేరా, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. Is my screen visible now? Is my screen visible? జాగ్రత్తగా వినండి, వెరీ 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 100 వెరీ ఇంపార్టెంట్ ఇది. షీట్ 1లో నాకున్న డేటా ఇది, షీట్ 2లో నాకున్న డేటా ఇది. ఓకే, నార్మల్గా నాకు ఇందులో ఏం లేదు, శాలరీ లేదు. ఇన్కేస్ శాలరీ కావాలంటే ఐ విల్ డూ లుక్అప్ కాన్సెప్ట్ ఆర్ ఐ విల్ డూ డేటాలో రిలేషన్షిప్ కాన్సెప్ట్. పివట్ టేబుల్ వేసుకొని రిలేషన్షిప్ కాన్సెప్ట్ తెచ్చుకుంటాను నేను. ఓకే, సో దోస్ ఆర్ ద 2 ways యూ కెన్ డూ మాన్యువల్లీ ఇన్ ఎక్సెల్. ఓకే, అలా కాకుండా ఇప్పుడు జాయిన్స్ అంటున్నాను. జాయిన్ కైండ్ లో అక్కడ లెఫ్ట్ అవుటర్, ఫుల్ రైట్, ఫుల్ అవుటర్, ఇన్నర్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇన్నర్ జాయిన్ మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ మీనింగ్ ఏంటి అంటే కామన్ రికార్డ్స్ బిట్వీన్ ద 2 షీట్స్. ఓకే, ఇన్నర్ జాయిన్ ఇస్ బేసికల్లీ కామన్ రికార్డ్ బిట్వీన్ ద 2 షీట్స్. ఓకే, జాగ్రత్తగా నేను ఇక్కడ రాస్తాను. కామన్ రోస్ బిట్వీన్ 2 షీట్స్ ఆర్ టేబుల్స్. 2 షీట్స్ ఆర్ టేబుల్స్. 2 షీట్స్ అంటే ఇవి, ఇది షీట్ 1, ఇది షీట్ 2, ఇది షీట్ 1, ఇది షీట్ 2. లేదా ఇది మీరు టేబుల్ అనుకుంటే ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఓకే, సో కామన్ రికార్డ్స్ బిట్వీన్ 2 షీట్స్ ఆర్ టేబుల్స్ అని దీని మీనింగ్. ఓకే, కాలమ్స్ కదా, కామన్ రోస్. కామన్ రోస్ కావాలి నాకు, కామన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన డేటా నేమ్, ఏజ్, జెండర్, జెండర్తో పాటు శాలరీ కూడా కావాలి అనుకో. ఓకే, శాలరీ కూడా కావాలి, 4 కాలమ్స్ కావాలి ఇలాగా. ఓకే, ఇందులో ఉన్న కామన్ రికార్డ్స్ ఏంటి, ఇందులో ఉన్న కామన్ రికార్డ్స్ ఏంటి, అన్ని వాటికి మాత్రమే నాకు ఈ 4 కాలమ్స్ కావాలి. ఓకే, దట్ విల్ బి మై ఇన్నర్ జాయిన్. సో ఇందులో ఏమేమి ఉన్నాయి? జగదీష్, సుమిత, చాందిని, గగన్, మేఘన, ప్రియాంక, హుమాలిక ఉన్నారు. ఇందులో నాకు ఇంకేదో డేటా ఉంది. సో ఇందులో సేమ్ ఉన్న డేటా ఏంటి చెక్ చేయండి. ఫస్ట్ జగదీష్ చెక్ చేయండి. జగదీష్ ఉంది, సో జగదీష్ రికార్డ్ అనేది డిస్ప్లే అవ్వాలి నాకు. సో జగదీష్ డిస్ప్లే అవుతుంది, జగదీష్ శాలరీ కూడా డిస్ప్లే అవుతుంది నాకు. ఓకే, దిస్ ఈస్ కామన్ రికార్డ్ బిట్వీన్ బోత్ ద టేబుల్స్ కాబట్టి. సుమిత ఉందా? సుమిత చెక్ చేయండి. సుమిత ఉంది, సో సుమిత మొత్తం రికార్డ్స్ నాకు కావాలి. ఓకే, సో సుమిత మొత్తం రికార్డ్స్ కావాలి. సుమిత మొత్తం పెట్టేసి సుమిత శాలరీ పెడుతున్నా.
ఓకే, సుమిత శాలరీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ చాందినీది ఉందా? ఎస్, చాందినీది కూడా ఉంది. సో చాందినీది కూడా 2 షీట్స్లో ఉంది కాబట్టి చాందినీ డేటా కూడా పెట్టేసి ఇక్కడ శాలరీ చాందినీది ఎంత ఉందో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే, చిన్న డేటా కాబట్టి మాన్యువల్గా చేస్తున్నాను. గగన్ ఉందా? ఎస్, గగన్ కూడా ఉంది. సో గగన్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ కాపీ పేస్ట్. ఓకే, గగన్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ కాపీ పేస్ట్. Gagan also I'm doing copy paste. And what is the Gagan salary? What is Gagan salary? This one is the Gagan salary. Okay. నెక్స్ట్ మేఘన ఉంది, ప్రియాంక ఉంది, హోమాలిక ఉంది. ఇక్కడ కూడా మేఘన, ప్రియాంక, హోమాలిక ఉంది. సో ఇవన్నీ కాపీ పేస్ట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటి శాలరీ? మేఘన, ప్రియాంక, హోమాలిక శాలరీస్ ఉన్నాయి కాబట్టి కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇవిరా ఈ నేమ్స్ 2 షీట్స్లో ఉన్నాయి కాబట్టి, ఓకే, ఈ 2 షీట్స్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ మై ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ రా. ఓకే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను దుర్గా పెట్టాను అనుకో, దుర్గా 24 పెట్టి ఫీమేల్ పెట్టా. ఓకే, ఎక్స్ట్రా డేటా యాడ్ చేశా. ఓకే, ఈ టేబుల్లో దుర్గా 24F ఉంది, ఈ టేబుల్లో ఉంది, కానీ ఈ టేబుల్లో దుర్గా F24 లేదు. సో నా ఇన్నర్ జాయిన్ అయితే ఇవే ఉన్నాయి రికార్డ్స్, దుర్గా లేదు కాబట్టి వదిలేసా ఇంకా. ఓకే, దిస్ విల్ బి మై ఇన్నర్ జాయిన్. ఓకే, ఇందులో ఉన్న కామన్ రికార్డ్స్ ఏంటి, ఇందులో ఉన్న కామన్ రికార్డ్స్ ఏంటి, దాని బేస్డ్ మీద ఎక్స్ట్రా కాలం ఏమైనా ఉంటే ఆ కాలం లుక్అప్ వాల్యూ వేసుకున్నాను ఇక్కడ. ఓకే, దట్ ఈస్ మై ఇన్నర్ జాయిన్. ఇది క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? జగదీష్, ఇప్పుడు ఆర్డర్ సేమ్ ఆర్డర్ ఉండాలా? ఫస్ట్ షీట్ లోను సెకండ్ షీట్ లోను కంపేర్ చేసినప్పుడు ఆర్డర్ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఇక్కడ జగదీష్ మీద చందిని అదే సిరీస్ తో ఉండాలి, లేదంటే ఎక్కడైనా ఉండొచ్చురా. జగదీష్ లాస్ట్ లైన్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చురా. ఇది ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడున్నా సరే నీకు జగదీష్ అనేది ఆ డేటా అనేది మొత్తం ఎక్కడో దగ్గర ఉంటది. లాస్ట్ కి మొత్తానికి ఎక్కడో దగ్గర ఉంటది, యాడ్ అవుతుంది ఎక్కడో దగ్గర. ఓకే, ఇప్పుడు చూడు, ఇది ఓకేనా? ఆర్డర్ గా ఉండాలేం లేదు. ఇప్పుడు చూడు, సుమిత, చాందిని, మేఘన ఉంది, ప్రియాంక ఉంది, హోమాలిక ఉంది. తర్వాత దుర్గా చెక్ చేసి దుర్గా లేదు. తర్వాత జగదీష్ చెక్ చేసినప్పుడు జగదీష్ ఇక్కడ ఉంది, జగదీష్ ఇందులో ఫస్ట్ రికార్డ్ లో ఉంది. సో జగదీష్ యాడ్ చేసాను. ఇది ఓకేనా? ఇన్నర్ జాయిన్ క్లియరా? అమృత అండ్ బ్యాచ్ ఇన్నర్ జాయిన్ ఇస్ క్లియర్. ఏంటి సార్, కంపేర్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ షీట్ లోనే చూసుకోవాలా? 2 షీట్స్ లో ఉన్నది చూసుకోవాలి. ఫస్ట్ షీట్స్ లో ఉంది అంటే నువ్వు 2 షీట్స్ లో కామన్ రికార్డ్స్ చెక్ చేస్తున్నావు. ఇక్కడ దుర్గా చెక్ చేసినప్పుడు దుర్గా షీట్ లేదు కదా, ఫస్ట్ కామన్ గా ఉన్నవి రాసుకుంటాం. కామన్ గా ఉన్నవే రాస్తావు. షీట్ 1 నుంచి చెక్ చేయి. అదే ఫస్ట్ దాని బేస్ మీద సెకండ్ చెక్ చేస్తున్నా అంటున్నా. ఒరే, రెండిట్లో కామన్ అంటే రెండిట్లో ఉంటాయి కదా. దుర్గా ఎలా చెక్ చేసినా ఒకటే కదా. ఫస్ట్ షీట్ బేస్ చేసుకున్నా, సెకండ్ షీట్ బేస్ 2 చేసుకున్నా. షీట్స్ ఫస్ట్ షీట్ నుంచి సెకండ్ షీట్ చెక్ చేసినా 2 కామన్ గా ఉన్నా 2 ఒకటే కదరా వర్డింగ్. ఫస్ట్ కామన్ గా ఉన్నవి రాసుకున్నా, దుర్గా ఇప్పుడు నీకు అర్థమవుతుందా? దుర్గా నేమ్ కూడా రాసుకున్నారంటే సెకండ్ షీట్ లో కామన్ గా లేని కూడా రాసుకోవాలి కదా అని అంటున్నా. కామన్ గా లేనివి రాసుకోకూడదు. అప్పుడే నేను ఇన్నర్ జాయిన్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడు. ఇన్నర్ జాయిన్ అంటే ఇప్పుడు ఈ షీట్ లో ఉన్నవన్నీ ఈ షీట్ లో కూడా ఉన్నాయో చెక్ చేసి 2 షీట్స్ లో ఉంటేనే రిజల్ట్ ఇక్కడ రాశాను. అది ఇన్నర్ జాయిన్. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చూడండి. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ ప్లస్, ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే, జాగ్రత్తగా వినండిరా మళ్ళీ అర్థం కాదు. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి. సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇదే, కరెక్టా? ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇదే. ఇంకా లెఫ్ట్ ఈ టేబుల్లో లెఫ్ట్ టేబుల్ అంటే షీట్ 1 అని అర్థం. ఈ షీట్ లో ఇంకే రికార్డ్ మిగిలిపోయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇక్కడ నేను యాడ్ చేశాను అనుకో, శరణ్య 20, ఓకే, శరణ్య 20 అండ్ F అని యాడ్ చేశాను అనుకో. ఓకే, ఈ శరణ్య డేటా కూడా నాకు షీట్ 2 లో లేదు. సో మిగతా డేటా అంతా నా దగ్గర ఉంది కాబట్టి ఇన్నర్ జాయిన్ డేటా ఉంది. లెఫ్ట్ లో మిగిలిపోయిన డేటా ఇంకేం ఉన్నాయి నాకు? లెఫ్ట్ టేబుల్లో లేనివి, అవతల లేనివి ఏమున్నాయి? ఈ 2 రికార్డ్సే కదా లేవు. దుర్గా, శరణ్యవే కదా లేవు షీట్ 2 లో. కామన్ రికార్డ్స్ వేసేసా ఇన్నర్ జాయిన్. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ అంటే ఫస్ట్ షీట్ లో ఉన్న మిగిలిపోయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 డేటా ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ టేబుల్లో మిగిలిపోయిన డేటా యాడ్ చేసి
ఈ డేటా నాకు రైట్ టేబుల్లో పక్కాగా ఉండదు, ఎక్కడ శరణ్య ఉండదు, నెక్స్ట్ దుర్గా లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే నల్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆ డేటా లేదు కాబట్టి. ఓకే, రైట్ జాయిన్ అంటే ఏంటి అంటే, ఓకే, రైట్ జాయిన్ అంటే ఏంటంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్ లో మిగిలిపోయినవి. లెఫ్ట్ జాయిన్ అంటే ఇది కదా, రైట్ జాయిన్ అంటే ఏంటంటే రైట్ జాయిన్ ఇస్ నథింగ్ బట్ ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్ టేబుల్లో మిగిలిపోయినవి, అంటే షీట్ 2లో మిగిలిపోయినవి. ఓకే, రైట్ టేబుల్లో మిగిలిపోయినవి. సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఏంటి, నాకు ఇదే. ఓకే, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇదే. ఓకే, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ వేసిన తర్వాత రైట్ లో మిగిలిపోయినవి అన్నాను. రైట్ లో మిగిలిపోయినవి అంటే షీట్ 2లో మిగిలిపోయినవి. సో నాకు ఆల్రెడీ ఈ డేటా ఇన్నర్ జాయిన్ అని నాకు తెలుసు, ఇవి ఉన్నాయని తెలుసు. ఎక్స్ట్రా మిగిలిపోయినవి ఏంటి, ఇవే కదా, మంజు, రామ్, వసంత. ఈ డేటా నాకు రైట్ సైడ్ లో మిగిలిపోయినవి. ఈ డేటా మీరు ఏం చేస్తారు, ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇది ఏజ్, ఇది శాలరీలోకి రావాలి, ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కానీ నాకు జెండర్స్ అనేవి ఫస్ట్ షీట్ లో లేవు కాబట్టి ఇక్కడ నల్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్ సైడ్ లో మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో వేసేసి దానికి తగ్గట్టు కాలంలో జెండర్, ఇక్కడ ఆ డేటా లేదు కాబట్టి ఆ జెండర్ మొత్తం నల్తో రిప్లేస్ చేస్తున్నారు. ఇది క్లియరా? లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ క్లియరా? లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ క్లియరా లావణ్య, అమృత అండ్ బ్యాచ్? నల్లని మీరు టైప్ చేయాలి సార్, లేదంటే మాన్యువల్ గా వచ్చేస్తాయా? ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నల్. టేబుల్స్ లో అవుట్పుట్ క్వైరీస్ రాసినప్పుడు SQL లో వచ్చేస్తే నెక్స్ట్ పవర్ క్వెరీలో కూడా ఆటోమేటిక్ గా నల్ అని వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు అర్థం కాదని నల్ అని టైప్ చేశాను. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి అంటే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ షీట్ నుంచి లెఫ్ట్ జాయిన్, రైట్ సెకండ్ షీట్ నుంచి రైట్ జాయిన్ చేయాలా? కరెక్ట్. లెఫ్ట్ జాయిన్ అంటే ఫస్ట్ టేబుల్ కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా, రైట్ జాయిన్ అన్నప్పుడు సెకండ్ టేబుల్ కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్, ఫుల్ జాయిన్ అంటారు లేదా ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి, ఓకే, ప్లస్ రైట్ లో మిగిలిపోయినవి, ఓకే. సో దాని మీనింగ్ ఏంటి చెప్పండి కదా. చూడండి, ఇన్నర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ రాస్తారు. ఓకే, లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఏంటి, ఇవే కదా నాకు లెఫ్ట్ లో మిగిలిపోయినవి. లెఫ్ట్ లో మిగిలిపోయిన డేటా ఇది. సో లెఫ్ట్ లో మిగిలిపోయిన లెఫ్ట్ జాయిన్ అవుట్పుట్, ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి. రైట్ లో మిగిలిపోయినవి ఏంటి, ఇవే కదా డేటా నాకు రైట్ లో మిగిలిపోయిన డేటా. సో రైట్ లో మిగిలిపోయిన డేటా ఇది చూడండి, ఇది మీ డేటా, ఇది ఫుల్ అవుటర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ ఇదంతా, లెఫ్ట్ జాయిన్ లో లెఫ్ట్ లో మిగిలిపోయినవి 2 రికార్డ్స్, వాటికి శాలరీలు లేవు. రైట్ జాయిన్ లో రైట్ టేబుల్లో మిగిలిపోయినవన్నీ, దాంతో జెండర్ లేదు. క్లియరా? ఫుల్ అవుటర్ జాయిన్ క్లియరా? మీకు ఇంకా అర్థం కాకపోతే నేను యూట్యూబ్ లో నా ఛానల్లో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. జగ్గు ఎక్స్ప్లోర్ జాయిన్స్, ఇగో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందులో చూడండి. ఫుల్ అవుటర్ జాయిన్ ఏంటి, ఓకే, లెఫ్ట్ జాయిన్ ఏంటి, రైట్ అవుటర్ జాయిన్ ఎలా ఉంది, ఈ ఛానల్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎక్కడ ఉంది ఇది, రైట్ జాయిన్ చూడండి. ఇన్నర్ జాయిన్ చెక్ చేయండి, చూడండి ఇన్నర్ జాయిన్ చూడండి. మరి ఈ డయాగ్రామ్ చూసి నాకు ఎవడైనా ఇన్నర్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి రా. అమృత నాకు ఎక్స్ప్లెయిన్ చేయి డయాగ్రామ్ చూసి ఇన్నర్ జాయిన్. టేబుల్ 1 టేబుల్ 2 ఉంది, ఇన్నర్ జాయిన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. నాకు ఐడి నేమ్ స్ట్రీమ్ 3 కాలమ్స్ కావాలి. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూసారా, 1 అనేది కాలము. సో టేబుల్ 2లో కూడా ఉంది, కాకపోతే సయక్కతో సిఎస్ ఉంది, ఐటీ కూడా ఉంది. ఆ 2 బ్రాంచ్లు చదువుతున్నాడు.
రెండు కవర్ చేస్తున్నాడు వాడు. సో నాకు అందుకే అవుట్పుట్ లో 1 సైక్ సిఎస్ వచ్చింది, 1 సైక్ ఐటీ కూడా వచ్చింది. ఇప్పుడు 2 తీసుకుంటే 2 ఎల్ఎక్స్ వస్తుంది, 2 ఈసీఈ ఉంది కాబట్టి 2 ఎల్ఎక్స్ ఈసీ వస్తుంది. 3 సమీర్ అనేవాడు సెకండ్ టేబుల్లో లేడు, 4 రిక్ అనేవాడు కూడా సెకండ్ టేబుల్లో లేడు. సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ నాకు ఇంతవరకే ఉంది. ఓకే, అలా కాకుండా లెఫ్ట్ జాయిన్ చూడండి. లెఫ్ట్ జాయిన్ అవుట్పుట్ ఎవడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు? గౌతమి లెఫ్ట్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేయ నాకు ఇక్కడ. ఇందులో ఏం డిస్ప్లే అవుతుందో చూసి. ఫస్ట్ మనం ప్రైమరీకి ఐడి అనుకుంటే ఇక్కడ మనకి కామన్గా ఉన్నాయి 1 and 2 కాబట్టి 1లో సైక్ 2 టైమ్స్ వచ్చిందా 2 టైమ్స్ వేసుకున్నాము. 2 ఎల్ఎక్స్ డేటా వేసుకొని లెఫ్ట్ టేబుల్ కాబట్టి ఫస్ట్ దాంట్లో రిమైనింగ్ ఏ రికార్డ్స్ ఉన్నాయో అవి యాస్టీస్ తీసుకుంటాం. అండ్ మనకి స్ట్రీమ్ ఏం లేదు కాబట్టి అది నల్ వస్తుంది. ఇది క్లియరా లావణి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? అమృత అండ్ బ్యాచ్, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సార్ ఇప్పుడు 2 టేబుల్స్ ఉంటేనే తీసుకోవడం అవుతుందా అలానా? ఎస్. ఇప్పుడు నాకు రైట్ ఎక్స్ప్లెయిన్ చేయ దుర్గా. రైట్ ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ఆ డయాగ్రామ్ చూసి రైట్ ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ఫస్ట్ సైక్ అనే రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి 1 రాశారు సార్. రైట్ జాయిన్ అంటే నీకు ఇందాక ఏం చెప్పాను? షార్ట్ కట్ మిగిలిపోయింది ఇన్నర్ జాయిన్ ప్లస్ ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్ లో మిగిలిపోయింది. ఇన్నర్ జాయిన్ అంటే ఏమవుతాయి రైట్ టేబుల్లో? రైట్ అంటే ఇన్నర్ జాయిన్ అంటే నీకు ఆల్రెడీ 1 సైక్ సిఎస్ 2 ఎల్ఎక్స్ ఈసీ ఉంది. 1, 2 ఉన్నాయి, ఇంకా రైట్ లో మిగిలిపోయింది 9 ఈసీఈ మిగిలిపోయింది కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు ఇది అర్థమైందా నీకు? శరణ్య డౌట్ ఏంటంటే 2 టేబుల్స్ ఉన్నప్పుడే 2 డేటా షీట్స్ ఉన్నప్పుడే అవుతుందా అని డౌట్ అంది. yes More than 2 ఉంటే అవ్వదా? ఈ జాయిన్స్ 2 టేబుల్స్ చేయొచ్చు, 5 టేబుల్స్, 10 టేబుల్స్, 100 టేబుల్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను క్వైరీస్ రాస్తున్నాను నాకు నా కంపెనీస్ లో. ఆన్లో ఉందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్వైరీస్ చూపిద్దాం. 10 టేబుల్స్ జాయిన్ చేస్తూ ఉంటాం మేము. అర్థమవుతుందా? ఫస్ట్ కోడింగ్ రాసుకొని అప్పుడు చేయాలి. కోడింగ్ అలా చేస్తామంటే నీకు జాయిన్స్ చూపిస్తాను, రాస్తాం చూడు. ఎక్కడ జాయిన్ చేస్తున్నా చూడు. ఇది జాయిన్, ఇన్నర్ జాయిన్, ఇది ఒక టేబుల్, వేరే ఒక ఫైల్ ఉంటుందిరా. ఓకే వెయిట్, ఇందులో ఉంటుంది కోడ్ చూడండి. ఎన్ని జాయిన్స్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడు. లెఫ్ట్ జాయిన్ దిస్ టేబుల్, 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 లెఫ్ట్ జాయిన్ దిస్ టేబుల్. ఎన్ని జాయిన్లు చేస్తున్నాం చూడు. అన్ని లెఫ్ట్ జాయిన్లు, ఇన్నర్ జాయిన్లు అన్ని లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ కనబడుతుందా? లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, ఇలా ఎన్ని జాయిన్లు చేస్తున్నాం చూస్తున్నారా? కంపెనీ డేటా చూపించకూడదు. ఓకే, సో అదిరా మ్యాటర్. ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ నాకు దీపిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీపిక కాదు, శరణ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. శరణ్య ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి శరణ్య? ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఇంకా రైట్ లో మిగిలిపోయినవి. నాకు ఆ పిక్చర్ చూసి ఏం జరుగుతుందో చెప్పు అక్కడ నాకు. లెఫ్ట్ లో ఇక్కడ సేమ్ ఇన్నర్ జాయిన్ లో లెఫ్ట్ లో మిగిలిపోయినవి. లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఏంటంటే సమీర్ రిక్స్. స్ట్రీమ్ ఎందుకు బ్లాంక్ ఉంది? అక్కడ ఏం లేవు సార్ వాళ్ళు. సెకండ్ రైట్ టేబుల్ ఏం లేవు కాబట్టి అది నల్. నెక్స్ట్ రైట్ లాస్ట్ రికార్డ్ 9 ఈసీ ఎందుకు ఉంది? 9 ఈసీ రైట్ లో మిగిలిపోయింది అది ఒకటే కాబట్టి అది ఒకటే ఉంది. సరే, నీకు అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఇది అర్థమైందా? ఫుల్ అవుటర్ జాయిన్ అర్థమైందా మీకు ఇప్పుడు? అర్థమైంది సార్.
Lavanya and Gautam, is it clear for you, this one? Should I share this sheet to you? ఇది మీకేం స్క్రీన్ షాట్ కావాలా? సార్ షేర్ చేశాను సార్. స్క్రీన్ షాట్. రికార్డింగ్ ఎందుకు ఆపుతావు? ఆపకు. రికార్డింగ్ ఎందుకు ఆపుతున్నావు? మౌనిష్, ఇంతకి నీకు అర్థం అవుతుందా? నిన్ను అడగట్లేదు నేను యాక్చువల్గా. నీకు అర్థం అవుతుందా ఇది ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది కదా నీకు? ఇప్పుడు నీకే క్వశ్చన్ అడుగుతా. నాకు ఎంతసేపు లోడ్ అవుతుంది ఇది పిక్చర్? ఇప్పుడు లోడ్ చేయరా గౌతమి? నీకు ఇప్పుడు అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ నౌ. ఇప్పుడు లోడ్ చేయి. ఎక్కడ ఆగిందో అక్కడ బండి అక్కడ లోడ్ చేయి, చెప్తాను నీకు. లోడ్ చేయి. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఎవడు వస్తుంది? నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ అవుట్పుట్ వేస్తాను. నేను ఆ అవుట్పుట్లో వస్తుందో చెక్ చేద్దాం. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ అయ్యి, ఫస్ట్ ఇన్నర్ అంటే ఎన్ని రికార్డ్స్ వస్తారా? 7 కాబట్టి 7 మ్యాచింగ్ కాబట్టి 7 వస్తాయి. మీరు చెప్పేస్తున్నారు మరి. క్లిక్ ఆన్ ఓకే చేయి. న్యూ షీట్ లో వస్తుంది మర్జ్ 1 అని చెప్పి చూడు. ఎక్స్ట్రా షీట్ లో వచ్చింది. ఎందుకు? నేను మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ క్లిక్ చేశాను కాబట్టి. ఓకే, అక్కడ నాకు జగదీష్ ఏ జెండర్ శాలరీ కాకుండా షీట్ 2 అని డిస్ప్లే అవుతుంది చూసారా? అక్కడ లోపల ఎక్స్పాండ్ బటన్ ఉంది చూసారా? ఎక్స్పాండ్ బటన్ షీట్ 2 లోపల, దాని మీద క్లిక్ చేస్తే, క్లిక్ చేయి. ఆ షీట్ 2 మీద నాకు నేమ్ ఏజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు శాలరీ ఒకటి వస్తే చాలు. సో అన్ని అన్సెలెక్ట్ చేసి శాలరీ ఒకటి క్లిక్ చేస్తే వాళ్ళ తలకు శాలరీ యాడ్ అయిపోయి వచ్చేస్తుంది. ఓకే, దీన్ని మీరు కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. షీట్ 2 డాట్ శాలరీ కాకుండా డబుల్ ట్యాప్ చేసి శాలరీ అని ఇచ్చుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ నౌ? అర్థమైందా? నాకు ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏమొస్తుంది చెప్పండి రా. లెఫ్ట్ జాయిన్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ సేమ్ వస్తుంది ఈ షీట్ 1 షీట్ 2 ఎందుకు చెప్పండి? లెఫ్ట్ జాయిన్ ఇన్నర్ జాయిన్ ఈ షీట్ 1 షీట్ 2 నాకున్న డేటాకి, నేను ఇచ్చిన డేటాకి సేమ్ అవుట్పుట్సే వస్తాయి. ఎందుకు? షీట్ 1 లో 7 కాలమ్స్ ఏవైతే రోస్ ఏవైతే ఉన్నాయో అవే రోస్ షీట్ 2 లో కూడా ఉంది కాబట్టి నా ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ అదే. లెఫ్ట్ లో మిగిలిపోవడానికి ఎక్స్ట్రా కొత్త కాలం కొత్త రోస్ ఏం లేవు కాబట్టి నాకు అదే ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ అవుట్పుట్ సేమ్ కదా. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దుర్గా ఉన్న సరైన ఎక్స్ట్రా డేటా వేసి మీకు అర్థం కావాలని చెప్పాను. ఇక్కడ ఆ డేటా లేదు కాబట్టి మీకు ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ అవుట్పుట్ సేమ్ వస్తుంది. షీట్ 2 షీట్ 3 ఏం చేయకు, ఎందుకంటే షీట్ 3 లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కాబట్టి. సో అది వేరే కేసుకి వేరే యూస్ కేసు కదా. రెండు కాలమ్స్ ని మీరు ప్రైమరీ కీ కింద ఎలా సెలెక్ట్ చేస్తారన్నది ఎగ్జాంపుల్ అది. షీట్ 1 షీట్ 2కే డూ రైట్ జాయిన్ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు చెప్పండి. merge queries as new. ఓకే, రెండు టేబుల్స్ కంబైన్ చేయండి, ఐ మీన్ మర్జ్ చేయండి. రైట్ జాయిన్ క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? షీట్ 2 క్లిక్ ఆన్ నేమ్ అండ్ నేమ్. నాకు ఎన్ని అవుట్పుట్ వస్తాయిరా రికార్డ్స్? రైట్ క్లిక్ చేస్తే ఎన్ని వస్తాయి? ఎన్ని రికార్డ్స్ వస్తాయి అమృత? వెయిట్ నువ్వు క్లిక్ ఆన్ ఓకే చేయి కాగు. అమృత, నాకు ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి అవుట్పుట్ లో చెప్పు నాకు ఫస్ట్. రైట్ అవుటర్ జాయిన్ చేస్తే ఫస్ట్ షీట్ లో 7 ఉన్నాయి, సెకండ్ షీట్ లో 11 ఉన్నాయి. నా అవుట్పుట్ లో ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి చెప్పు ఫస్ట్. చెప్పండి అమృత, ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి? ఫస్ట్ షీట్ లో 7 రోస్ ఉన్నాయి, సెకండ్ షీట్ లో 11 రోస్ ఉన్నాయి. నేను ఇప్పుడు రైట్ జాయిన్ చేస్తున్నప్పుడు, రైట్ అవుటర్ అన్నా రైట్ జాయిన్ అన్న ఒకటే, నేను రైట్ జాయిన్ చేసేటప్పుడు ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయో చెప్పు ఫస్ట్ నాకు. 18. 18
18 ఎక్కడి నుంచి వచ్చిందిరా? అరే మీకు అర్థం కాలేదురా కాన్సెప్ట్. దీపిక, ఎన్ని రికార్డ్స్ వస్తాయి నాకు, ఎన్ని రోస్ వస్తాయి అవుట్పుట్లో? రైట్ అవుటర్ జాయిన్ క్లిక్ చేస్తే నాకు ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయో చెప్పు ఫస్ట్ నాకు. దీపిక ఉన్నావా? హరిణి, ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయి హరిణి? 11 డిస్ప్లే అవుతాయి సార్. లాస్ట్ వెరీ 4 గుడ్, వెరీ గుడ్, జెండర్ నల్లొస్తుంది. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఒరే అమృత, నువ్వు ఉన్నావా నువ్వు? ఎస్ సార్ ఉన్నాను. నోరు మూసుకుని ఉన్నావు, ఏం చెప్పట్లేదేమి? అమృత అమృత అని అడుగుతుంటే. సార్ కొంచెం వాటర్ తాగడానికి వెళ్ళాను సార్, వినిపించలేదు. ఆ, ఓకే. ఇప్పుడు చూడండి, ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అయినాయి? 11 డిస్ప్లే అయినాయి. 11 డిస్ప్లే అయిన తర్వాత ఓకే. అరే ఒకసారి sheet 2 లో నేము ఏజ్ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ శాలరీ పెట్టింది. దీనికి మనం అన్ని పెట్టాలి టిక్ అది బాక్సెస్. చెక్ బాక్స్ లో ఏజ్ జెండర్ మర్చిపోయావంటరా చూడు. ఏజ్ జెండర్ కూడా సెలెక్ట్ చేయి. అక్కడ కాదు, ఎక్స్పెండ్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ అప్లైడ్ స్టెప్స్ లో ఎక్స్పెండెడ్ షీట్ తీసేయి. మళ్ళా సెలెక్ట్ చేయి. అన్ని ఆ, ఉంచు, అన్ని అన్ని ఉంచు, ఉంచాలి అన్ని కదా. ఉంచు, అన్ని ఉంచు, అన్ని ఉంచు, అన్ని ఇప్పుడు ఉంచు. వచ్చేసి క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఇలా చేసేటప్పుడు చూడు, మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎక్స్పాండ్ షీట్ తీసే, మళ్ళీ తీసే చెప్తా. ఎక్స్పాండ్ షీట్ తీసే. ఎక్స్పాండ్ షీట్ చేసేటప్పుడు ఎక్స్పాండ్ షీట్ మీద క్లిక్ చేయరా. ఎక్స్పాండ్ షీట్ మీద క్లిక్ చేయి. వెయిట్ ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు నాకు నేమ్ ఏజ్ కావాలి కదా. యూజ్ ఒరిజినల్ నేమ్ యాజ్ ప్రిఫిక్స్ చెక్ బాక్స్ లో ఉంది చూసారా. యూజ్ ఒరిజినల్ కాలమ్ నేమ్ యాజ్ ప్రిఫిక్స్. ఓకే, అది అన్చెక్ చేసి ఓకే చేయి ఒకసారి. యూజ్ ఒరిజినల్ కాలమ్ నేమ్ యాజ్ ప్రిఫిక్స్. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఓకే, ప్రిఫిక్స్ ఇస్ బేసిక్ నేమ్. ఓకే, లేదా జగదీష్ సెలెక్ట్ కాలమ్స్ క్లోజ్ ఇచ్చాము దిస్, కదా, క్లోజ్ దిస్. రిమూవ్ ఎక్స్పాండ్ షీట్ చేయాలా? ఇంకొకసారి క్లోజ్ చేయి. లేదు ఒకసారి ఆగు. సెలెక్ట్ ఇది ఎక్స్పాండ్ షీట్ క్లోజ్ చేసి చెప్తా. ఒకసారి ఎక్స్పాండ్ మీద క్లిక్ చేయి. వెయిట్ క్లిక్ ఆన్ అగ్రిగేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాండ్. క్లిక్ ఆన్ అగ్రిగేట్. అగ్రిగేట్ ఈస్ ఫర్ అగ్రిగేషన్. నో. క్లిక్ ఆన్ ఎక్స్పాండ్. సో ఎక్స్పాండ్ క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఒరిజినల్ కాలమ్ నేమ్ యాజ్ ప్రిఫిక్స్ అంటే నేమ్ తో వస్తుంది. నేమ్ అది చెక్ బాక్స్ చేసిన నేమ్ తో వస్తుంది, బట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఓకే, ఇది దీనికి మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటా. క్లిక్ ఆన్ ఓకే చేయరా చెప్తా. సో యాక్చువల్గా మీకు కావాల్సిన డేటా వచ్చింది, బట్ ద థింగ్ ఇస్ రైట్, నేమ్ ఏజ్ మళ్ళా రెండు కాలమ్స్లో ఎక్స్ట్రా వచ్చినాయి. ఓకే, యాక్చువల్ అదే కాలంలో డిస్ప్లే అవ్వాలి. మంజు, రామ్, వసంత, వర్షిత. లాస్ట్ టైం పవర్ బిఏలో చేసినప్పుడు బాగానే వచ్చింది. ఎక్సెల్ ఎందుకు ఇలా వస్తుంది? వసంత లాస్ట్ టైం ఎలా వచ్చింది గుర్తుందా నీకు? ఇలాగే వచ్చింది లాస్ట్ టైం మనకి పవర్ బిఏలో. వసంత లేదా? లేదు జగదీష్, నాకు గుర్తులేదు. కాదు, ఇప్పుడు ట్రై చేసి ఇంకా లూజ్ ఉంటది. చెప్పనా? ఒకసారి పవర్ బిఐలో ఒకసారి నేను చూడాలి. పవర్ బిఐ క్లాస్ చెప్పి 3 months అయిపోయింది. ఇలా వస్తుంది. ఓకే, ఠీకే ఫైన్. ఐ విల్ హ్యావ్ టు చెక్ దిస్ వన్. నేను కూడా ఒకసారి చూడాలి ఇది. అక్కడ ఎగ్జిస్టింగ్ లోకి రావాలి అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ ఎక్స్పాండెడ్ షీట్ లోని.
ఎక్స్పాండెడ్ షీట్ సెట్టింగ్స్లోకి వెళ్ళరా ఒకసారి. ఎక్స్పాండెడ్ షీట్ సెట్టింగ్స్లోకి వెళ్ళు. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్ స్టెప్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళు. ఏముందో చూద్దాం ఆగు. అదే వస్తుంది. ఆగో కింద షీట్ డిఫాల్ట్ కాలమ్ నేమ్ ప్రిఫిక్స్ ఆప్షనల్ ఉంది షీట్ 2. ఓకే, ఇది దీంతో చేయడానికి ఏం లేదైతే. క్లిక్ ఆన్ క్యాన్సెల్. ఐ హ్యావ్ టు సీరా, నేను ఒకసారి చూసి చెప్పాలి రేపు. ఇది ఒకసారి చూద్దాం ఏమవుతుందో. ఠీకే, బట్ 11 రికార్డ్స్ ఎలా డిస్ప్లే అవుతుంది మీకు అర్థమైంది కదా. అమృత అండ్ బ్యాచ్ మీకు అర్థమవుతుందా ఇష్యూ ఏంటి, ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, ఏమవుతుంది క్లాస్లోని? అవుతుంది. ఎగ్జిస్టింగ్ నేమ్లోనే రావాలి, కానీ ఎక్స్ట్రా నేమ్ కింద నాకు నేమ్ కాలంలో ఎక్స్ట్రాగా వచ్చింది అని చూపిస్తున్నాను నేను. సో అది ఇష్యూ ఏంటి అని చెక్ చేయాలి. ఓకే, సో ఇదిరా నాకు ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి ఎవరని చెప్తారా? అమృత ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పు నాకు. సార్ 18. 18 ఎందుకు వస్తాయిరా? మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ చేయమన్నాను నేను. మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ ఆ షీట్లోనే అయిపోతుంది. లేకపోతే 18 ఎందుకు వస్తాయి అమృత? నాకు ఉన్నవే ఈ షీట్లో 7, ఆ షీట్లో 11 ఉన్నాయి. నాకు ఎన్ని వస్తాయి? ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్లో మిగిలిపోయినవి ప్లస్ రైట్లో మిగిలిపోయినవి వస్తాయి. లెఫ్ట్లో మిగిలిపోయినవి 7, రైట్లో సారీ ఇన్నర్ జాయిన్ అంటే 7 రికార్డ్స్, లెఫ్ట్లో మిగిలిపోయినవి 2, రైట్లో మిగిలిపోయినవి ఎన్ని? 4. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఫుల్ అవుటర్ జాయిన్లో ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 11 కదరా వస్తాయి. మరి 18 ఎందుకు అంటున్నావు? కన్ఫ్యూజ్ అయ్యావా? అలాగలగవుతావు. ఫుల్ అవుట్ జాయిన్ అర్థమైందా గౌతమి నీకు? లావణ్య నీకు అర్థమవుతుందా క్లాస్ ఇది? నాకు జాయిన్స్ బాగా అర్థమైంది. ఆల్రెడీ సీక్వెల్ వాడాం కదా. అదోకే, ఇక్కడ నీకు ఏం జరుగుతుంది ఇది అర్థమవుతుందా పవర్ క్వెరీలో? ఈ రోజు క్లాస్ అర్థమైంది. అంటే నిన్నటి అర్థం కాలేదా? అంటే ముందు అర్థం కాదా లావణ్య? చెప్తారు అర్థమవుతుంది, తర్వాత మర్చిపోతాం. అలా కాదు, లైక్ నాకు హ్యాండ్స్ ఆన్ చేయడానికి పవర్ క్వైరీ వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఈ ల్యాప్టాప్ నుంచి. అందువల్ల కొన్ని డౌట్స్ ఉన్నాయి అంతే, అంతకు మించి ఏం కాదు. అర్థమైంది. ఓకే గౌతమి నీకు అర్థమైంది ఎంతకే ఫుల్ అవుటర్ జాయిన్ 11 ఎందుకు వచ్చినాయో? అర్థమైంది. అదిరా మర్జ్ క్వైరీస్కి అపెండ్ క్వైరీస్కి డిఫరెన్స్. సో ఇప్పటివరకు మనం చేసింది మర్జ్, ఇంతకు ముందు మీరు చేసింది అపెండ్. అర్థమవుతుందా? సో దీని మీద మీరు ప్రాక్టీస్ చేయండి, దీని మీద మీరే ప్రాక్టీస్ చేయండి. ఏమున్నాయి ఏంటి అని, ఇంకేమున్నాయి అవి చూస్తే మర్చిపోయినా ఏంటి అని. పవర్ బిఏలో చెప్పాను ఇవన్నీ. అపెండ్ మర్జ్ న్యూ డిఫరెన్స్. అపెండ్ క్వైరీస్కి అపెండ్ క్వైరీస్ యాజ్ న్యూకి, మర్జ్ క్వైరీస్కి మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూకి డిఫరెన్స్ అర్థమైందా? అలాగే మీరు రెండు, ఒక సిఎస్వి ఫైల్ని ఒక ఎక్స్ఎల్ఎక్స్ ఫైల్ని ఒక ఎక్సెల్ ఫైల్ని మర్జ్ చేయొచ్చు. తెలుసా ఆ విషయం? డిఫరెంట్ సోర్స్ ఫైల్స్ని కూడా మర్జ్ చేయొచ్చు. ఒక ఎక్సెల్ ఫైల్ని ఒక సిఎస్వి ఫైల్ని మర్జ్ చేయొచ్చు మీరు. సిఎస్వి ఫైల్కి ఎక్సెల్ ఫైల్కి డిఫరెన్స్ తెలుసా మీకు ఇంతకీ? ఓకే రా, ఇది వదిలేసాయి. అరే షీట్ 4కి షీట్ 5కి వెళ్ళరా. షీట్ 3 షీట్ 4 5 షీట్ 3 4కి వెళ్ళి ఒకసారి. షీట్ 3 షీట్ 4 రెండు కాలమ్స్ మీద మీరు జాయిన్స్ ఎలా చేస్తారో చూస్తారు ఇప్పుడు. షీట్ 3లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, జెండర్ డిపార్ట్మెంట్ ఉంది. షీట్ 4లోకి వెళ్ళు. షీట్ 4లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, జెండర్ డిపార్ట్మెంట్ శాలరీ ఉంది. షీట్ 3లో లాస్ట్ కాలం డిలీట్ చేశారా? షీట్ 3లో కాలం లాస్ట్ కాలం నల్స్ ఉన్నాయి. షీట్ 3లో లాస్ట్ కాలం డిలీట్ చేసే. నాకు శాలరీస్ తేవాలరా. నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు బేస్డ్ మీద నేను జాయిన్ చేయాలి. ఎందుకు అంటే
కొన్నిసార్లు ఒకటి ఫస్ట్ నేమ్ ఒకటే ఉండొచ్చు, సెకండ్ నేమ్ వేరే ఉండొచ్చు. మీరు ఒక ఫస్ట్ నేమ్ మీద జాయిన్ చేశారనుకో మొత్తం కరప్ట్ అయిపోద్ది డేటా. ఫస్ట్ షీట్లో లావణ్య సెకండ్ నేమ్ ఏమొచ్చి సుందరం ఉండొచ్చు, లావణ్య సుందరం. ఓకే, ఇంకొక షీట్లో ఏమొచ్చి లావణ్య తుమ్మగుంట అని ఉంటుంది. సో నేను లావణ్య అనే పేరు మీద జాయిన్ చేశాను అనుకో, వీళ్ళిద్దరు డేటా రెండు వేరు వేరు పేర్లు కాబట్టి ఫస్ట్ నేమ్ ఒక్కదాని మీద చేస్తే డేటా కరెక్ట్ అయిపోద్ది. సో నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కన్సిడర్ చేస్తూ చేయాలి. ఓకే, అలా చేస్తే నాకు డేటా కరెక్ట్గా వస్తుంది. సో అది ఎలా చేస్తారు అంటే మర్జ్ క్వైరీస్లోకి వెళ్ళు, మర్జ్ క్వైరీస్ యాజ్ న్యూ, షీట్ 3 చేయి ఫస్ట్ దాంట్లో, షీట్ 3 షీట్ 4 సెలెక్ట్ చేయండిలో. ఇప్పుడు నేను 2 కాలమ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి కింద దాంట్లో కూడా ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పైన 1, 2 ఉందా, ఇక్కడ కూడా మ్యాచింగ్ కూడా 1, 2 ఉండాలి. ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఏదైనా వేసుకోవచ్చు, నాకు ఎగ్జాక్ట్ గా అవే నేమ్స్ తో యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. లేదు అంటే కరెక్ట్ అయిపోతుంది. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఓకే జగదీష్, సమ్ టైమ్స్ నేమ్ కూడా మ్యాచ్ అవుద్ది కదా, ఆ సినారియోస్ లో థర్డ్ పారామీటర్ ప్రైమరీ కిందకి తీసుకోవాలా? థర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నేమ్స్ అంటే ఓకే, బట్ ఫారినర్స్ కి వస్తే సేమ్ నేమ్స్ ఉంటాయి చాలా మందికి, సర్ నేమ్స్ కూడా ఒకసారి మ్యాచ్ అవుతాయి. సో ఆ సినారియోస్ లో మనం 3 పారామీటర్స్ ని ప్రైమరీ కి కింద తీసుకోవాలా? ఐడి గానీ ఇంకేదైనా ఎక్స్ట్రా కాలమ్ అది కూడా తీసుకోవాలి. అప్పుడు ఓకే, లావణ్య తుమ్మగుంట్లు 2 ఉన్నారు. మన నేమ్స్ ఓకే, నేను ఏమంటే పేరు ఒకటే కానీ 2 పేర్లు 2 ఉన్నారు. సో నేను 2 పేర్లు బట్ ఇంకా 2 వేరే వేరే పర్సన్ అని తెలిస్తే నాకు నేను ఇంకొక ఎక్స్ట్రా కాలమ్ మీద ఐడెంటిఫై బేస్డ్ ఆన్ ఆధార్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమైందా? 2 కాలమ్స్ మీద జాయిన్స్ ఏంటి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఇచ్చారు, దాంట్లో ఒక 200 రికార్డ్స్, దీంట్లో 200 రికార్డ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద కేసెస్ సేమ్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంది, బట్ నీకు తెలీదు వాళ్ళు సేమ్ పర్సన్ డిఫరెంట్ పర్సన్ అని. ఆ టైంలో నువ్వు 2 పారామీటర్స్ తో తీసుకొని వేసేస్తే అపెండ్, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డేటా కరెక్ట్ అయిపోద్ది కదా, మనకి ఎలా తెలుస్తుంది అది కరెక్ట్ అయిందో లేదో? సో అలాంటి కేసెస్ వస్తే మాత్రం యూ హ్యావ్ టు టేక్ థర్డ్ వన్. మేబీ ఐడి ఆధార్ తీసుకోవాలి అన్నది క్వశ్చన్. అర్థమైంది. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి డేటాలో నాకు అర్థమైంది నీ ప్రాబ్లము. 2 వేరే వేరే అయ్యి ఉంటే గనక నీకు తెలిస్తే ఉంటే తెలిస్తే ఓకే థర్డ్ పారామీటర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియలేదు అలా నీ క్లయింట్ కి అడిగిరా, నీ మేనేజర్ కి అడిగిరా, నీ మేనేజర్ చెప్పు, నీ మేనేజర్ కి అడుగు, అరే బాబు లావణ్య తుమ్మగుంటలో 2 పేర్లు ఉన్నాయి, 2 వేరే వేరే పర్సన్సా ఏంటి? వేరే వేరే పర్సన్స్ అంటే ఏజ్ కాలమ్ మీద నువ్వు ఐడెంటిఫై చేసేస్తావు. తుమ్మగుంట 2 ఉన్నారని ఎలా తెలుస్తుంది? నీకు తెలియట్లేదు, హ్యూజ్ డేటా ఉంది నీ దగ్గర. ఆ టైం సినారియోస్ లో నువ్వు వేసాక మనకు తెలుస్తుంది అని మన డేటా. ఇప్పుడు ఇంకో కాలమ్ చూడరా, జెండర్ కాలమ్ చూడరా, అప్పుడు జెండర్ కాలమ్ సారీ ఏజ్ కాలమ్ చూడరా, ఏజ్ కాలమ్ చూడు. నీకు క్వశ్చన్ అర్థం కావట్లేదు ఇంకా. అప్పుడు ఏజ్ కాలమ్ చూడు. నా క్వశ్చన్ అది కాదు. ఒరే నాకు నీ క్వశ్చన్ నాకు అర్థమైందిరా. 2 సేమ్ ఉంటే ఒకసారి 2 సేమ్ ఉంటే ఇంకొక ఎక్స్ట్రా కాలమ్ తీసుకో. అడుగు క్లయింట్ కి, అరే బాబు 2 నేమ్స్ సేమా, ఒకవేళ సేమ్ అయితే ఆ డేటా ఇచ్చేయి, ఎలా ఉంటే అలా వస్తే అలాగ ఇచ్చేయి. లేదు వేరే వేరే పర్సన్స్ అన్నప్పుడు నువ్వు ఏజ్ కానీ ఇంకేదైనా ఆధార్ కానీ ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని బట్టి 2 వేరే వేరే పర్సన్స్ అని ఐడెంటిఫై చేయాలి. నీకు తెలియదు అసలు సేమ్ ఉన్నారని అంటే అన్లెస్ నువ్వు అవుట్పుట్ తీసుకొచ్చేదాకా. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ చేస్తాం. అది వాళ్ళ ప్రాబ్లం రా, అది క్లయింట్స్ ప్రాబ్లం. క్లయింట్స్ వాళ్ళు మనకు ముందే చెప్పాలి డేటా అనేది కరెక్ట్ అవుద్ది అని. సో అలా ఇస్తే మనకి ఎక్కడ లాస్.
లాస్ మనకెందుకు అవుతది? ఆడికి లాస్. మనకెందుకు లాస్? నువ్వు ఇచ్చిన డేటా అలాగుంది. అది నీ ప్రాబ్లమ్. నాకు ముందే అయ్యో! చెప్పాలి నువ్వు. 3 కాలమ్‌లు వాళ్ళు తీసుకోవాలని. వాళ్ళేమంటారు మేము 500 రికార్డ్స్ ఇచ్చినా నువ్వు కదా చెక్ చేయాల్సింది. అది నీ వర్క్ అంటారు సింపుల్‌గా. ఒరేయ్! అలాంటి ఇప్పుడుకొచ్చి భూమి మీద అలాంటి సినారియోస్ నాకు తెలిసి రావు. అసలు ఇప్పటికొచ్చి నేను చేయలే. నా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఎక్కడ చేయలేదు అలాగా. మా ఇద్దరు దాంట్లో సేమ్ జరిగినియి. నేమ్ ఉన్నది వాళ్ళ ఎక్కడ నుంచి మిస్టేక్ ఇచ్చినా మీరు చెక్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ అంటారు వాళ్ళొచ్చి. వాళ్ళు చెప్పరు మా మీకు సేమ్ రెస్పాన్స్ ఇస్తున్నామనుకో. ఒరేయ్! అరే! అప్పుడు నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? ఫస్ట్ థింగు అలాంటి హ్మ్. డేటా నువ్వు ఐడెంటిఫై చేసే ముందు, నువ్వు థర్డ్ కాలమ్‌ని కూడా రిఫరెన్స్‌లో పెట్టుకో. లావణ్య, తుమ్మగుంట్ల ఇద్దరు వేరే వేరే పర్సన్స్ అయితే, ఆళ్ళ ఏజ్ చెక్ చెయి. ఏజ్ కూడా సేమ్ ఉంటే ఇంక దానికన్నా దరిద్రమైన డేటా ఫోను ఇంకెక్కడ నంబర్ ఉండదు. చెక్ చేయొచ్చు. ఆ! ఓకే. లేదంటే వాళ్ళకుండే కోడ్ ఉంటది. డిపార్ట్‌మెంట్ కోడ్స్ అయ్యైనా చెక్ చేయొచ్చు. నాకు అర్థమైంది నువ్వు చెప్పే థర్డ్ పారామీటర్‌ని కూడా ప్రైమరీ కింద తీసుకొని చేయొచ్చని. నువ్వేమంటున్నావంటే ఆ! అలా ముందే వాడు చెప్పాలి సేమ్ డేటా ఇస్తే అంటున్నావు. అలా ఆడికి వాడు చెప్పాలి. ఆడు చెప్పకపోతే చెప్పకపోతే అదే ప్రాబ్లమ్. మనం చేసే ప్రాసెస్ చేసి వాడికి ఇచ్చేస్తాం. రెస్ట్ తర్వాత చూసుకుంటాం అంటున్నావు. అంతేనా? యెస్. కరెక్ట్. కరెక్ట్. నైస్. ఇప్పుడు ఈ షీట్ 3లో మీ నేమ్ 2 సార్లు వచ్చింది కదా! హ్మ్. షీట్ 4లో ఒకసారే ఉంది. అక్కడ నువ్వు ఐడెంటిఫై చేస్తుందేంటో చెక్ చెయి. ఎ ఏ డిపార్ట్‌మెంట్ ఎందుకు డిఫరెంట్‌గా 2 ఉంది. ఆ! కరెక్ట్. అప్పుడు మనం ఇప్పుడు నీకు 3 అర్థమైందా? తీసుకోవాలి గదా! అప్పుడు నీకు ఐడెంటిఫై చేయాల్సిందేంటి? డిపార్ట్‌మెంట్. సో, డిపార్ట్‌మెంట్ నాకు 2 ఉన్నాయి కాబట్టి, నాకు 2 సార్లు ఉంది డేటా. సో, నువ్వక్కడ 2 కాలమ్స్ మీద చేసినా నీ అవుట్‌పుట్ మాత్రం 2 డిపార్ట్‌మెంట్స్ వస్తాయి చూడు. ఇప్పుడు ఆ! హెచ్ఆర్, సేల్స్ వచ్చింది. సాలరీ సెలెక్ట్ చేసుకోవడం. ఆ 2 డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నాడు జగదీష్. 2 డిపార్ట్‌మెంట్స్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి కాదు. కాదు. ఇప్పుడు నేను ఇన్నర్ తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ షీట్ 3లో, షీట్ 4లో ఏదైతే కామన్ డిపార్ట్‌మెంట్ ఉందో అదే రావాలి కదా! ఇక్కడ 2 ఎందుకొచ్చాయి? మనం 2 ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నామనా? ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌కే నాకు కావాలి కాబట్టి ఆ రెండే సెలెక్ట్ చేస్తారు. ప్రైమరీ కీ విల్ బి ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. బట్ హి ఈస్ వర్కింగ్ ఫర్ 2 డిపార్ట్‌మెంట్స్ కాబట్టి నాకు ఆ 2 అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. ఆడు ఏ డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ అవుతున్నాడో ఆ 2 డిపార్ట్‌మెంట్‌లు నాకు డిస్‌ప్లే అవ్వాలి. ఇప్పుడు చాందిని కూడా చెక్ చేస్తే, చాందిని కూడా 2 డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ చేస్తుంది. కావాలంటే చెక్ చేయండి. హ్మ్. ఒకటి హెచ్ఆర్, ఇంకొకటి సేల్స్. ఓకే. అర్థమైందా? లావణ్య చెప్పిన కేసు అసలు వరస్ట్ కేస్ అది. అలాంటి డేటా, అలాంటి యూజ్ కేస్ సినారియోస్ అసలు రావు. అలాంటి డేటా అది అది అదేంటంటే ఆడి క్లయింట్‌కి ఉండాలన్నమాట. బాబు నువ్వు ఇలాంటి మా దాంట్లో ఒక భూమి మీద 7 మనుషులు పోలిన మనుషులున్నట్టు మనుషులు పేర్లు పోలిన పేర్లున్నాయి. సేమ్ ఉంటాయి. 7 పేర్లు సేమ్ ఉంటారు గానీ సేమ్ ఉంటాయి గానీ 7 డిఫరెంట్ పర్సన్స్ అన్నారనుకో, ఆళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవ్వరా బాబు అని నువ్వు అడగాలి అప్పుడు డేటాలో. లేదంటే 7 ఒక పర్సన్ అని చెప్పేసి నీ డేటాలో ఏసి ఇచ్చేయడమే. అంతకన్నా దరిద్రం ఇంకేం ఉండదు. అర్థమైందా? యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్ రైట్? వాట్ ఐ వాస్ సపోజ్డ్ టు టెల్ ఇస్ థాట్ వన్ ఓన్లీ. జగదీష్ అర్థమైందా ఇది? ఆ! ఏంటి? పవర్ క్వెరీలో ఐ మీన్ పవర్ బిఐలో చెక్ చేసిన సేమ్ అలాగనే వస్తుంది. ఓకే. టేబుల్ మెర్జ్ చేసినప్పుడు. ఓకే. హ్మ్. అది నేను చెక్ చేస్తాలే అది. అది ఏదో మిస్ చేశాను నేను. ఓకే. ఇంకేంటి మిస్ చేస్తున్నాను క్లాస్‌లో? సో, ఎక్స్‌పాండ్‌కి, అగ్రిగేట్‌కి డిఫరెన్స్ చెప్తాను చూడండిరా. సో, మెర్జ్ దాంట్లోకెళ్ళి చెప్తా. షీట్ 4లో క్లిక్ చేసినప్పుడు నాకు అగ్రిగేట్ అని వస్తుంది చూసారా? అగ్రిగేట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు కౌంట్ ఆఫ్ జెండర్స్ కావాలనుకో, జెండర్ బేస్డ్ మీద నాకు కౌంట్స్ వచ్చేస్తాయి. కౌంట్ ఆఫ్ జెండర్ క్లిక్ చేసి ఓకే చెయ్యి. సో, అక్కడ కౌంట్ ఆఫ్ జెండర్ అంటే ఏంటంటే మేల్. ఓకే. అగ్రిగేటెడ్ వేలో చేయాలి. ఈ షీట్ మీద చేయకూడదు. సెపరేట్ షీట్ మీద చేసుకోవాలి. సో,
ఎక్స్ట్రా కాలమ్స్ కౌంట్ సమ్ ఆఫ్ సేల్స్ కావాలనుకో సమ్ ఆఫ్ సేల్స్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ సేల్స్ చేయరా అగ్రిగేటెడ్ షీట్ ఇది తీసేసి చెప్తాను. ఇది తీసేసి అప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ చేయి. సమ్ ఆఫ్ సాలరీ చేయలేకపోతే సమ్ ఆఫ్ సేల్స్ అన్నాను సమ్ ఆఫ్ సాలరీ చూడండి. సో హెచ్ఆర్ది సేల్స్ది కలిపేసి 80,000 వస్తుంది కాబట్టి నాకు జగదీష్ పొందరాకి 80,000 శాలరీ వస్తుంది. సో ఆ 80,000 శాలరీ రెండింటి మీకైతే డిస్ప్లే చేస్తుంది. కరెక్ట్ కాదు యాక్చువల్గా. నేను డిపార్ట్మెంట్స్ తీసేసి ఒక్క పేరు నేమ్తోనే ఆడికి టోటల్ 2 డిపార్ట్మెంట్స్లో ఎంత వస్తుందో డిస్ప్లే చేయాలి. అది కరెక్ట్ యాక్చువల్గా. సో అది కరెక్ట్. ఇలాగా ఇలా డిస్ప్లే చేయడం అనేది రాంగ్ యాక్చువల్గా. సో దానికి మళ్ళా మీరు ఏం చేయాలి అంటే ఎక్స్ట్రాగా ఇంకొక మర్జ్ షీట్ డెరైవ్ చేయాలి. సో ఇది తీసే చెప్తాను. ఇది తీసేసి అలా చేస్తే కరెక్ట్. సో ఎక్స్పాండ్ కంటే నార్మల్ డేటారా, అగ్రిగేటెడ్ అంటే అగ్రిగేటెడ్ రిలేటెడ్ డేటా వస్తుందిరా. ఓకే, అది మెయిన్ థింగ్ యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే లేదు లేదు తీసే చెప్తాను. ఇవన్నీ తీసే చెప్తాను. ఇవన్నీ తీసే చెప్తాను. ఎక్స్పాండెడ్ షీట్ తీసే చెప్తా. ఎక్స్పాండెడ్ షీట్ తీసేయి. ఎక్స్పాండెడ్ షీట్ తీసేయి. పైన గ్రూప్ బై అని ఉంది చూసారా, పైన గ్రూప్ బై, పైన గ్రూప్ బైలోకి వెళ్ళరా. దాని మీద క్లిక్ చేయి. లోడ్ అవుతుందా? ఇక్కడ గ్రూప్ బై నేను బేస్డ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చేస్తున్నాను అనుకో. క్లిక్ ఆన్ ఫస్ట్ నేమ్, న్యూ కాలం నేమ్ ఏమొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అని ఉంచేసాయి. కౌంట్ రోస్ చేద్దాం అనుకున్నాను అనుకో. కాలం ఏమొచ్చి కాలం దగ్గరికి వెళ్ళు. అది ఎనేబుల్లో లేదు. ఎనేబుల్లో లేదు. ఓకే, అడ్వాన్స్ చేస్తే ఎనేబుల్లోకి వస్తుంది అది. ఓకే, బేసిక్ ఉంచేసాయి. బేసిక్ ఉంచేసాయి. కౌంట్ రోస్ పెట్టి ఓకే క్లిక్ చేయి. కౌంట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయి. జగదీష్ ఎంతమంది ఉన్నారు, జగదీష్ డేటా ఎన్ని రికార్డ్స్ లో ఉంది, సుమిత ఎన్ని ఉన్నాయి, హోమాలిక ఎన్ని ఉన్నాయి, చాందిని 2 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి అక్కడ జగదీష్ అనే రికార్డు ఎన్నిసార్లు డిస్ప్లే అవుతుందా డేటాలో అనేది కౌంట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీస్ కావాలనుకో, సమ్ గ్రూప్ బై కాలం మీద నేను చేసుకోవచ్చు. గ్రూప్ బైలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్సెస్ సెలెక్ట్ చేయాలి. ఒకసారి గ్రూప్ బైలోకి వెళ్ళి చెప్తా. గ్రూప్ బైలోకి వెళ్ళు. గ్రూప్ బైలోకి వెళ్ళి లాస్ట్ నేమ్ సెలెక్ట్ అయ్యింది, పర్లేదా? జస్ట్ అది తీసేసే, లాస్ట్ నేమ్ వదిలేసే. అది ఎలా సెలెక్ట్ చేయాలి? అది బయటికి ఎనేబుల్ చేసే, బయటికి డిజేబుల్ చేసే. అవ్వట్లేదు. జెండర్ సెలెక్ట్ చేయ ఒకసారి. డిపార్ట్మెంట్స్ షీట్ 4 బయటికి చేసే. ఓకే, ఏదో ఒకటి బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుందిలే. వదిలేసే. గ్రూప్ బై మీద సెలెక్ట్ చేయి. దాని మీద అప్లై అవుతుంది. ఏం కాదు, గ్రూప్ బై సెలెక్ట్ చేయి. అప్లై అవుతలగా. కాలం నేమ్ అడుగుద్ది అది. అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయి. అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు షీట్ 4 మీద క్లిక్ చేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నేమ్, నెక్స్ట్ యాడ్ గ్రూపింగ్ మీద క్లిక్ చేయి. యాడ్ గ్రూపింగ్. ఇక్కడ లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కాదు, ఫస్ట్ నేమ్. ఒకడికి ఒక డిపార్ట్మెంట్, ఒకడికి 2 డిపార్ట్మెంట్లు ఇచ్చాను నేను. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేముంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ చేయరా ఇక్కడ ఆపరేషన్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ కౌంట్ చేస్తున్నాం కదా. ఒకసారి కాలం 2 ఎనేబుల్ అవుతుందో చెక్ చేయి. సమ్ వెయిట్. ఫస్ట్ నేమ్ ఆగాగు. ఫస్ట్ నేమ్
సమ్ కాదు అక్కడ సమ్. ఓకే, అక్కడ రైట్ సైడ్ లో ఫస్ట్ నేమ్ కాకుండా శాలరీ కాలం వస్తుందేమో చెక్ చేయి. కాలం దగ్గర ఫస్ట్ నేమ్ ఉంది కదా. లేదు. శాలరీ కాలం ఎందుకు రావట్లేదు? ఆపరేషన్ సౌండ్ కాలం కౌంట్ కరెక్ట్ కాదురా. యాడ్ అగ్రిగేషన్ క్లిక్ చేస్తారు. ఎక్స్ట్రా అగ్రిగేషన్ ఇది యాడ్ అగ్రిగేషన్ అంటే సమ్ తీసి కౌంట్ రోసే పెట్టి చెప్తా. అప్పుడు కూడా నాకు క్లిక్ అని ఓకే చేయ ఒకసారి. కాలం సెలెక్ట్ చేయి. కాలం డిసేబుల్ లో ఉంది. ఓకే, జగదీష్ 15 ఇది గ్రూప్ బై బేస్డ్ ఆన్ 2 కాలమ్స్ అవుతుంది ఇది. సీరా మర్చిపోయాను నేను కూడా. ఇది ఒకసారి నేను చూసి చెప్తాను రా. అది 2 కాలమ్స్కి ఎలా మర్జ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ అనేది. ఓకే, ఎక్స్పాండ్ అండ్ అగ్రిగేట్కి ఒకసారి చూడాలి నేను. మిగతావన్నీ అయిపోయినాయా? ఆల్మోస్ట్ అయిపోయినాయి. గ్రూప్ బై ఒకటి చూడాలి. అండ్ ఓకే, హోమ్ పేజ్లోకి వెళ్ళండి ఒకసారి. హోమ్ పేజ్లోకి వెళ్ళరా. హోమ్ పేజ్లో మీకు అర్థమైందా? న్యూ సోర్స్ ఎక్స్ట్రీమ్ రైట్లో న్యూ క్వైరీ అని ఉంది చూసారా? ఇది హోమ్ లోనే ఉంది. అదే హోమ్లో న్యూ సోర్స్కి రీసెంట్ సోర్స్కి మీ డేటా అర్థమైందా మీకు? దాని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. న్యూ సోర్స్ అంటే మీరు ఫోల్డర్లోంచి ఏవి కావాలంటే అవన్నీ, రీసెంట్ అంటే రీసెంట్గా మీరు డౌన్లోడ్ చేసినవన్నీ అక్కడ కనబడతారా. ఓకే, డేటా సోర్స్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా? డేటా సోర్స్ సెట్టింగ్స్ మీదకి వెళ్ళు. ఆ పక్కనే డేటా సోర్స్ డేటా సోర్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేయి. డేటా సోర్స్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఏ ఫైల్స్ని మీరు లోడ్ చేసి పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, లేదా పర్మిషన్స్ యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు పవర్ క్వెరీకి అన్నవి డిజేబుల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎడిట్ పర్మిషన్స్ అని చెప్పేసి కింద ఆప్షన్ ఉంది చూసారా? క్లియర్ పర్మిషన్ డ్రాప్ డౌన్స్ ఉంది చూసారా? మీరు ఏ ఫైల్స్కి పవర్ క్వెరీ యూజ్ చేసి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనే సెట్టింగ్స్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ఎవరైనా పవర్ క్వెరీ యూజ్ చేసి క్యాల్కులేటెడ్ కాలమ్స్ మర్జ్ అపెండ్ ఇవన్నీ చేసేసి మీ షీట్లో ఉన్న డేటా దొంగలాడేయడం అలాంటివన్నీ చేస్తారు. కాబట్టి మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు డేటా సోర్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఓకే, సో క్లియర్ పర్మిషన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి. కిందరా క్లియర్ పర్మిషన్స్, క్లియర్ ఆల్ పర్మిషన్స్ ఉంది. ఎడిట్ పర్మిషన్స్ ఉంది. ఎడిట్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయి. ఎడిట్ పర్మిషన్స్, ప్రైవసీ లెవెల్ అని ఉంది చూసావా? నన్ను అని ఉంది చూసావా? డ్రాప్ డౌన్ మీద ఏ ఉన్నాయి చూడు. ప్రైవసీ లెవెల్స్, పబ్లిక్, ఆర్గనైజేషన్, ప్రైవేట్. సో మా కంపెనీ రిలేటెడ్ అన్ని ఆర్గనైజేషన్ అని ఉంటుందిరా. బయట ఫైల్స్ యూజువల్గా వచ్చినవి ప్రైవేట్. నార్మల్గా అందరూ యూజ్ చేసుకోవచ్చు అంటే పబ్లిక్. అంటే పర్మిషన్స్ అక్కర్లేదు, ఓపెన్ ఫైల్స్ అవి ఎవడైనా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నవి. అప్పుడు నన్నుకి పబ్లిక్కి తేడా. పబ్లిక్ అంటే నువ్వు పబ్లిక్ అని చెప్తున్నావు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఓపెన్ ఫైల్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నావు. నన్నంటే ఇది పబ్లిక్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్ అయినా అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు నచ్చింది చేసుకోండి అని వదిలేస్తున్నావు వాళ్ళకి. ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఏది సెలెక్ట్ చేస్తారు? రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే యూజువల్గా ఆర్గనైజేషన్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు యూజువల్గా. అంటే ఆర్గనైజేషన్ డిస్ప్లే చేస్తున్నాం అనుకో, కొంతమంది టచ్ చేయడానికి భయపడతారు అనమాట. ఓకే, ఆర్గనైజేషన్ ప్రైవసీ డేటా ఇవి ఇవి టచ్ చేయకూడదు, ఎడిట్ చేయకూడదు, ఈవెన్ మనకి యాక్సెస్ ఉన్నా సరే అని చెప్పి అదొక వార్నింగ్ సింబల్ లాగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అక్కడ రైట్ సైడ్ లో గ్లోబల్ పర్మిషన్స్ అని కూడా ఉంది చూసావా? నువ్వు ఇక్కడ ఆర్గనైజేషన్ మార్చినప్పుడు అక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ మారిపోతాయి, లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా అది. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ పర్మిషన్స్ ఏం లేవు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ సేవ్డ్ ఆన్ దిస్ కంప్యూటర్ అని ఉంది.
లేదు అనుకుంటే నువ్వు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకే. యూజువల్‌గా ఈ సెట్టింగ్స్ ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డేటాబేస్‌లో చేస్తాడు. క్వెరీస్ ఎక్సెల్ ఫైల్స్‌కి చెయ్యరు యూజువల్‌గా. బట్ జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నా అంతే. ఓకే. క్లోజ్ చేసేసేయి. ఇది క్వెరీ సెట్టింగ్స్. అండ్ ఇంకేమున్నాయి? క్వెరీ సెట్టింగ్స్ తర్వాత డేటా సోర్స్ రిప్లేసింగ్ వాల్యూస్ అని ఉంది చూసారా? ఇది క్లోజ్ చేసారా మొత్తం? రిప్లేసింగ్ వాల్యూస్ రీప్లేస్ వాల్యూస్ అని ఉంది చూసారా ఆప్షన్స్? అక్కడ ట్రాన్స్ఫార్మ్ పైన ఉంది చూడు రిప్లేస్ వాల్యూస్. దాని మీద క్లిక్ చేయి. ఏదైనా వాల్యూ రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ టు ఫైండ్ జగదీష్ అని ఉందనుకో, జగదీష్ అని క్లిక్ చేయి. జగదీష్ ని క్లిక్ చేసి జగదీష్ అని రాయి. టైప్ చేయాలా? టైప్ చేయరా? జగదీష్ అక్కడ ఎర్రర్ ఏమొస్తుందో చెక్ చేయరా ఫస్ట్. ఇది మనం కౌంట్ సెలెక్ట్ చేసాం అనుకో. అయితే క్యాన్సిల్ కొట్టినా. పెట్టు. క్యాన్సిల్ కొట్టకరా, జగదీష్ వెనక్కి చేసి 2 అని రాయు. 2ని రిప్లేస్ విత్ 3 క్లిక్ ఆన్ ఓకే చేయి. అవుతుందో చెక్ చేయి. రిప్లేస్ వాల్యూస్ అంటే అలా వర్క్ అవుతుంది. ఓకే. చూసింగ్ అండ్ రిమూవింగ్ కాలమ్స్, చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. మీకు ఆల్రెడీ చెప్పాను చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్. చూస్ కాలమ్స్ మీద క్లిక్ చేసి లెక్క లాస్ట్ నేమ్ కావాలంటే లాస్ట్ నేమ్ డిలీట్ చేసుకోవచ్చు. చూస్ కాలమ్స్ లోకి వెళ్ళు. చూస్ కాలమ్స్, క్లిక్ ఆన్ చూస్ కాలమ్స్. అందులో నీకు ఏ కాలం డిలీట్ చేయాలనుకున్నా చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఓకే చేయొచ్చు. రిమూవ్ కాలం అంటే సేమ్ అది కూడా అంతే. రిమూవ్ కాలం అంటే మీరు ఏ సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో దాని మీద రిమూవ్ కాలం అని కొడితే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఏదైనా వేరే షీట్లోకి వెళ్ళి మర్జ్ 3లోకి వెళ్ళి మర్జ్ 3లోకి వెళ్ళు. మర్జ్ 3లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలం సెలెక్ట్ చేయి, ఏజ్ ఏదో సెలెక్ట్ చేయి. రిమూవ్ కాలం మీద క్లిక్ చేయి. రిమూవ్ కాలమ్స్, అది డిలీట్ అయిపోద్ది. అలా కాకుండా ఏదైనా 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఉంచేసి రిమూవ్ అదర్ కాలమ్స్ అన్నాం అనుకో, ఆ 2 ఉండిపోయి మిగతావన్నీ డిలీట్ అయిపోతాయి. ఏదైనా 2 కాలమ్స్ సెలెక్ట్ చేయరా, ఆ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసావా, ఆ 2 ఉండిపోయి మిగతావన్నీ డిలీట్ అయిపోతాయి అదర్ కాలమ్స్ అంటే. అర్థమైందా? అది రిమూవ్ కాలమ్స్. అంతేరా, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. హోమ్లో అన్నీ అయిపోయినట్టే. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళు. ట్రాన్స్ఫార్మ్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయాయి. ఎస్. కౌంట్ రోస్, రివర్స్ రోస్ అంటే జస్ట్ కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి డిస్ప్లే చేస్తుంది. కౌంట్ రోస్ మీద క్లిక్ చేయరా. కౌంట్ రోస్ మీద క్లిక్ చేయి. అవి ఎన్ని రోస్ ఉన్నాయి? 11 కదా, అది డిస్ప్లే చేస్తుంది. అక్కడ మళ్ళా స్టెప్ తీసేయి. రివర్స్ రోస్ మీద క్లిక్ చేయి ట్రాన్స్ఫార్మ్లో. కింద నుంచి మీదకి వస్తాయి అంతే. సింపుల్. సార్టెడ్ ఆర్డర్ రివర్స్ అయిపోతుంది అంతే. ట్రాన్స్పోజ్ అన్నాం అనుకో, కాలమ్స్ ఏమొచ్చి రోస్ కింద, రోస్ ఏమో కాలమ్స్ కింద ట్రాన్స్పోజ్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఎక్సెల్లో చెప్పాను గుర్తుందా? ట్రాన్స్పోజ్ కాలమ్స్ షార్ట్ కట్ కీ ఒకటి చెప్పాను గుర్తుందా? స్పెషల్ కంట్రోల్ ఆల్ట్ వి. కంట్రోల్ ఆల్ట్ వి. సూపర్, కరెక్ట్. లేదంటే రైట్ క్లిక్ స్పెషల్ లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ ఆప్షన్ చెక్ బాక్స్ ఉంటుంది ట్రాన్స్పోజ్. ఎస్.
3 ఇయర్స్ బాండా? 3 ఇయర్స్ బాండ్ ఇచ్చారు దానికి. ఒరే నేను ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పేసాను అనుకుంటున్నా. ఒకసారి పంపిస్తున్నాను చూడండి సమ్మరీ. పవర్ క్వేరీ ఈ రోజుతో క్లోజ్ రా. రేపు మిగిలిపోయి నేను ఈరోజు చిన్న చిన్నవి మిస్టేక్స్ అయినాయి కదా, నేను కరెక్ట్ చేసుకొని రేపు ఎల్లుండి చెప్పేస్తాను. డాష్ బోర్డ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. క్లోజ్ చేశాను అది. చేసారా? అరే రేపు నాకు ఫుల్ లోడ్ ఉంటుందిరా ఆఫీస్లో. హెడ్ఏక్ రాకూడదని కోరుకోండి అందరూ. ట్యూస్డే CEO మీటింగ్ ఉంది మాకు. ఓకేనా? మేబీ సాటర్డే సండే చెప్తానులే. సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అట్లా స్కిప్ చేయండి. నేను అక్కడ ఆఫీస్ వర్క్ అయినా ఎగ్గొట్టేస్తాను కానీ. సరే కానీ అరే మీకు క్లాసెస్ ఓకేనా? అంటే ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తారా? నెగటివ్స్, పాజిటివ్స్? ఎనీ పాజిటివ్స్? బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రా. I just want to know because it's almost 20 ఎన్నో సెషన్ రా ఇది? 23rd. 23rd అక్క చెప్పక్క. 23rd సెషన్ ఏంటి కథ ఏంటి అసలు? ఓకేనా ఇది నేను చెప్పే క్లాసెస్ విధానం? ఓకేనా లేదంటే అఫీషియల్ గా ప్రొఫెసర్ లెవెల్లో కాలేజీలో చెప్పినట్టు అలా చెప్పాలా, లేకపోతే ఇలాగ ఓకేనా? ఇలాగ తెలుగు అటు ఇటు లాంగ్వేజ్ యూజ్ చేసి కొంచెం ఫ్రెండ్లీగా అలాగా ఓకేయా? లేదు కొంచెం ప్రొఫెసర్ మోడ్లోకి వెళ్ళి మీ కాలేజీలో ఫ్యాకల్టీ చెప్పినట్టు చెప్పంటే అలా కూడా చెప్తా. సో మీకు ఎలా ఇష్టం దాన్ని బట్టి ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇన్ టు ద టీచింగ్ మోడ్ హౌ యూ వాంట్. ఇప్పుడు ఉన్నట్టు చెప్తే ఓకేనా లేకపోతే ఎట్లాగా? ఇలాగే చెప్పండి సార్. ఇలా చెప్తే మీకు సీరియస్నెస్ లేదురా. అసలు అంత సిల్లీగా ఉంది మీకు. ఒక్కొక్కరు జాయిన్ అవ్వండి ల్యాప్టాప్లో అంటే మీరు మొబైల్స్లో జాయిన్ అవుతున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎవడు చేస్తాడు? అమృత, దీపిక నిన్న చేసావు.